Hello friends, very good morning. Before we begin our editorial customary announcement, these are the courses offered at our institute, both online and offline. తెలుగు మీడియం ఆన్లైన్లో ఆఫర్ చేయట్లేదు, ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే ఆఫర్ చేస్తున్నాం. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ డు గెట్ ఇన్ టచ్ విత్ మీ బై కాలింగ్ దట్ నెంబర్ ఆర్ డ్రాపింగ్ ఎన్ వాట్సాప్ మెసేజ్ ఆన్ 7893899553. ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దిస్ ప్రోగ్రామ్ నేను లాస్ట్ వీక్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఎవ్రీ డే కనీసం 3 నుంచి 5 కాల్ చేస్తున్నారు. రోజుకి 2 నుంచి 3 జాయిన్ అవుతున్నారు. అందులో ఎంప్లాయీస్ ఉన్నారు, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ జాయిన్ అవుతున్నారు. సి వన్ థింగ్ ఐ టెల్ యూ, ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ వేర్ ఇంగ్లీష్కి వెయిటేజ్ ఎక్కువగా ఉన్న ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే కొంతమందికి ఒక ఆలోచన ఉంది, ఏంటంటే ఇది ఓన్లీ హిందూ పేపర్ మాత్రమే చెప్తారా, మాకు ఎగ్జామ్ ఓరియంటెడ్ ఏమీ చెప్పారా అనే ఆలోచన కొంతమందికి ఉంది. యూ కెన్ రీడ్ ఎవ్రీథింగ్ హియర్. నేను ఏం చెప్పాను ఇక్కడ, కంప్లీట్ కవరేజ్ ఆఫ్ ఆల్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అని కూడా రాశాను కదా, అండ్ టాపిక్ వైజ్ అండ్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు అని కూడా చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ ఏ ప్రోగ్రాంలో జాయిన్ అయినా సరే ఇన్స్టిట్యూట్కి ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ ఉంది. మీకు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్కి వెళ్ళి, గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఎల్టీఎక్స్ క్లాస్ అని టైప్ చేస్తే యూ విల్ గెట్ అన్ యాప్. అది ఇన్స్టిట్యూట్ యాప్ అనమాట, ఓన్గా మనం డెవలప్ చేసుకున్న యాప్. సో ఇన్స్టిట్యూట్లో ఎవరు జాయిన్ అయినా సరే ఆ యాప్కి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాను. ఆ యాప్లో మేము టెస్ట్ కండక్ట్ చేస్తాం. మా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి ఎలాగో మేము టెస్ట్లు కండక్ట్ చేస్తాం. అది ఎస్ఎస్సి ప్యాటర్న్లోను, బ్యాంక్ ప్యాటర్న్లోను, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్లు ఈ అడ్మిషన్తో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు వస్తాయి. దానికి వేరేగా మరి పే చేయక్కర్లా. యూ విల్ పే 2000 రూపీస్. దాంతో మీరు హిందూ పేపర్ని అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు. దాంతోపాటు మీ రెస్పెక్టివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సరిపడా స్కిల్స్ కూడా నేర్చుకుంటారు వితౌట్ ఎనీ టైం లిమిట్. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. ఎన్నాళ్ళు కోర్స్ అని చాలామంది అడిగారు. నేను ఏం చెప్తున్నాను అందరికీ, వితౌట్ ఎనీ టైం లిమిట్ అన్నాను. టైం లిమిట్ లేకపోవడానికి కారణం ఏంటంటే మీరు ఎప్పుడు సక్సెస్ సాధిస్తే అప్పటి వరకు, అది దాని అర్థం. మీరు అనుకున్న గోల్ మీరు ఎప్పుడు రీచ్ అయితే అప్పటి వరకు కూడా నా సర్వీసెస్ మీకు అందుబాటులో ఉంటాయి. అంటే ఇది ఈరోజు వచ్చింది కాదు, ఇన్స్టిట్యూట్ పెట్టినప్పటి నుంచి ఇదే పాలసీతో ఉన్నాం. నేను ఇస్తుంది విద్య నేను ఇస్తున్నానంటే నాకు మీరు కొంత మనీ పే చేస్తున్నారు. ఐఎమ్ గివింగ్ యూ సంథింగ్. అది మీకు పూర్తి స్థాయిలో హెల్ప్ అవ్వాలి. టైం అయిపోయింది వెళ్ళిపోండి అని నేను అనను. దట్ ఈస్ హౌ ఐఎమ్ రన్నింగ్ మై ఇన్స్టిట్యూట్ ఫర్ ద లాస్ట్ 1.5 years. ఇది పద్ధతి. అన్ని విషయాల్లో కూడా ఇదే పద్ధతి కంటిన్యూ అవుతుందన్నమాట. సో వెదర్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 అండ్ సివిల్స్ అండ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిందూ, ఇట్ ఈస్ సూటబుల్ టు యూ. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్, ఎస్ఎస్సి ఆర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, if you want to improve your scores in English section, again it is useful to you. ఎందుకంటే మీకు బేసిక్ హిందూతో పాటు ఐ విల్ ఆల్సో కవర్ యువర్ ఎగ్జామ్ మోడల్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఎలా అటెంప్ట్ చేయాలి, టోన్ ఎలా ఐడెంటిఫై చేయాలి, రైట్, క్లోజ్ టెస్ట్ని ఎలా అటెంప్ట్ చేయాలి, పారాజంబుల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అన్ని రకాల క్లాసెస్ కూడా జరుగుతాయి. అండ్ అన్నింటికి సంబంధించిన టెస్ట్లు కూడా జరుగుతాయి. సో వితౌట్ ఎనీ హెజిటేషన్ డూ గెట్ ఇన్ టచ్ విత్ మీ. అండ్ at just 2000 rupees you are getting all this. రేపు పొద్దున మీరు అప్గ్రేడ్ అవ్వాలి వేరే కోర్సెస్కి అన్నా సరే అందులో ఈ 2000 మైనస్ చేస్తాను. ఎందుకంటే మన ఫుల్ కోర్స్ 6000 కదా, ఇది మీరు 2000 కట్టి తర్వాత ఫుల్ కోర్స్కి రావాలంటే యూ కెన్ జస్ట్ పే 4000. దట్ ఈస్ ఎనఫ్. సో అనదర్ అనౌన్స్మెంట్, ఐఎమ్ లాంచింగ్ దిస్ ఆల్సో, అర్థమెటిక్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అగైన్ దిస్ ఈస్ సూటబుల్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్, యూపీఎస్సి, ఏపీపీఎస్సి, ఎస్ఎస్సి, ఐబీపీఎస్సి, ఎస్బీఐపీఓ, ఏదైనా సరే. ఇందులో కూడా నా అప్రోచ్ మారదు. సబ్జెక్ట్ మారినా ఏది మారినా ద వే ఐ టీచ్ వోంట్ చేంజ్. మీరు నేను ఎకానమీ టీచ్ చేయడం చూశారు, కరెంట్ అఫైర్స్ విషయంలో మాట్లాడడం చూశారు. ఏది మాట్లాడినా సూటిగా, సుత్తి లేకుండా అర్థమయ్యేలాగా చెప్పడం అనేది నాకున్న అలవాటు. ఐ ట్రై మై బెస్ట్ టు డూ దట్. స్టూడెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచించి స్టూడెంట్కి ఎలా చెప్తే అర్థమవుతుందో అర్థం చేసుకొని అలా చెప్తాను. అందులో మళ్ళీ అబద్ధం ఉండదు, కంప్లీట్ లాజికల్గా ఉంటుంది. ఈవెంట్స్ అన్నీ ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అవుతాయి. సిమిలర్గా అర్థమెటిక్లో కూడా గత కొన్నాళ్ళుగా ఏం జరుగుతుందంటే మార్కెట్లో, యూట్యూబ్లో కానీ, రియల్ లైఫ్ ఈవెంట్స్లో కానీ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడం కోసం షార్ట్ కట్స్ చెప్తాం, ట్రిక్స్ చెప్తాం, ఇది నేర్చుకుంటే మీరు వెంటనే చేసేస్తారు, ఇలాంటి మాయ మాటలతో చాలా మోసాలు జరిగాయి. అర్థమెటిక్ ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్స్తో, ట్రిక్స్తో లైఫ్లో ఎవరో సక్సెస్ సాధించలేరు. సక్సెస్ సాధించాలంటే మనం కష్టపడాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే. అయితే మరి ఎగ్జామ్లో మనం పాత మెథడ్స్లో చేసుకుంటే కష్టం కదా సార్ అంటారు. నేను ఓల్డ్ మెథడ్స్లో ఫార్ములాలు వేసి చెప్తాను అనట్లా, లాజికల్గా చెప్తాను. మీ అంతటా మీరే ఆలోచించి సమ్ చేయగలిగేలాగా చెప్తాను వితౌట్ స్వెటింగ్. అంటే ఎక్కువగా శ్రమపడి ఫిజికల్ హార్డ్ వర్క్ తగ్గించి మెంటల్ హార్డ్ వర్క్ పెంచుతాను. సో మైండ్లో ఎక్కువగా కష్టపడేలాగా మన మైండ్ని ట్రైన్ చేస్తాం అనమాట. మీరు 2-3 క్లాసెస్ నావి ఉన్న యూట్యూబ్ ఛానల్లో
ఒకసారి చూడండి, యూ విల్ గెట్ ది అప్రోచ్. ఎస్పెషల్లీ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి నేను పెన్ను పేపర్ వాడకుండా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొనుక్కుంటాను, సింపుల్ ఇంట్రెస్ట్ కొనుక్కుంటా. ఒకసారి చెక్ చేయండి. పెన్ను పేపర్ వాడకుండా ఒక వీడియో చేశాను, ఓన్లీ మైండ్తోనే, కేవలం నా వాయిస్తోనే మొత్తం 20 క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ సాల్వ్ చేశాను. జస్ట్ గో త్రూ దట్ వీడియో, యూ విల్ అండర్స్టాండ్ ది థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకోండి. మీకు కావాలంటే 1 or 2 లైవ్ క్లాసెస్ వినండి. అగైన్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఆఫర్డ్ ఎట్ జస్ట్ 2000 రూపీస్. మళ్ళీ అన్లిమిటెడ్ టైం, కంప్లీట్గా యాప్ యాక్సెస్ ఇస్తాను. అన్ని టెస్టులు మీరు రాసుకోవచ్చు. మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసుకోవచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అంటే యాప్లో మేము ఏదైతే కండక్ట్ చేస్తామో ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు యూ. అది ఎక్స్ట్రా అనమాట, యాప్ యాక్సెస్ అనేది ఎక్స్ట్రా. అగైన్ బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు. కొంతమంది కనిపిస్తుంది సో ప్రిలిమ్స్ లెవెల్ అయినా సార్ మెయిన్స్ లెవెల్ చెప్తారని. ఆబ్వియస్లీ మెయిన్స్ లెవెల్ చెప్తాను. ఎస్బీఐ పీఓ మెయిన్స్లో ఎంత డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తాయో ఆ లెవెల్ ఆఫ్ డిఫికల్టీని మనం క్లాస్ రూమ్లోనే కవర్ చేస్తాం. మళ్ళీ మీకు టైం లిమిట్ పెట్టట్లేదు, మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు క్లాసెస్ రిపీటెడ్గా వినొచ్చు. ఒక సైకిల్ అయిపోయాక మళ్ళీ రెండో సైకిల్ కూడా మీరు వినొచ్చు. అండ్ దట్ ఈస్ ది ఫ్లెక్సిబిలిటీ యూ గెట్ హియర్. 1 or 2 క్లాసెస్ విని డిసైడ్ అవ్వాలన్నా డిసైడ్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ కాల్ మీ డైరెక్ట్లీ, నా నెంబర్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నాకు కాల్ చేయండి, మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. తర్వాత యూ కెన్ డిసైడ్. దట్స్ ఇట్. ఇంకా క్లాసెస్ కూడా చెప్తున్నాను, యూట్యూబ్లోనే అప్లోడ్ చేశాను. యూ డోంట్ నీడ్ టు లైవ్ క్లాస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. యూట్యూబ్లో చూసి మీరు డిసైడ్ చేయొచ్చు. లేదు ఒక క్లాస్ అటెండ్ అవుతామంటే అటెండ్ అవ్వండి. దట్స్ అబౌట్ ఇట్. సో కస్టమర్ అనౌన్స్మెంట్, ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ డూ లైక్ ఇట్. లైక్ అంటే మీకు నిజంగా నచ్చితే, మనసుకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయి అనిపిస్తే షేర్ చేయండి. మీకు ఉపయోగపడతాయి అనిపిస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేస్తున్నారు. బెటర్ యూ డూ సబ్స్క్రైబ్, దట్ విల్ హెల్ప్ యూ, రైట్? డైరెక్ట్గా మీకు వస్తాయి. కొత్త అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉన్నా మీకు తెలుస్తుంది. అండ్ కమ్యూనిటీ పేజ్ ఓపెన్ అయింది, సో నేను ఇంకా క్విజెస్ అవి పెట్టడం మొదలు పెడతాను. ఇఫ్ యూ సబ్స్క్రైబ్ యూ గెట్ యాక్సెస్ టు ఆల్ దట్. ఓకే, థ్యాంక్ యూ. సో లెట్స్ బిగిన్ అవర్ ఎడిటోరియల్ టుడే. సో 2 ఎడిటోరియల్స్ వచ్చాయి ఇవాళ ఎప్పట్లాగే. అగైన్ ఐ హ్యావ్ పిక్ ది బెటర్ వన్. బెటర్ ఇన్ ద సెన్స్ వొకాబులరీ పరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఎక్కువ కంటెంట్ ఉన్న ఎడిటోరియల్ని పిక్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఎడిటోరియల్ పిక్ చేయలేదు, సెకండ్ ఎడిటోరియల్ పిక్ చేశాను. అండ్ ఇట్స్ అగైన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్, అంటే మనకి యూఎస్ చైనాకి సంబంధించినవి. ఇంటర్నేషనల్ డీటెయిల్స్ ఎక్కువ మనం కవర్ చేయలేదు. కరోనా బాండ్ ఒకటి చేసినట్టున్నాం తప్పితే ఎక్కువగా మనం చేయలేదు. సో కొంచెం కంటెంట్ ఉంటుంది అనిపించి ఐ హ్యావ్ పిక్ దిస్. లెట్స్ బిగిన్. ఇంకా 1 more థింగ్, ఇక్కడ బిగిన్ చేసే ముందు ఇంకొకటి చెప్పాలి. సో కొంతమంది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, సార్ తెలుగు ఎక్కువైపోతుంది అని చెప్పారు కొంతమంది. ఇంకొంతమంది మీరు వర్డ్కి మీనింగ్ చెప్తే బాగుంటుంది, రాసుకుంటామని కూడా చెప్పారు. అది కావాలనే చేశాను. ఐడియా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదానికి ఇంగ్లీష్ నేను మీనింగ్ చెప్పాను అనుకోండి, మీరు రాసుకున్నారు, గుర్తు పెట్టుకున్నారు. ఎగ్జాక్ట్గా అదే మీనింగ్తో మీకు ఎగ్జామ్లో రాదు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. అండర్స్టాండ్ అంటే బట్టి కొట్టడం కాదు, మనసులోకి వెళ్ళిపోవాలి. సబ్కాన్షియస్ మెమరీలో దాని మీనింగ్ ఏంటో మనకి తెలియాలి. తెలియడం ఎప్పుడు కూడా మన నేటివ్ లాంగ్వేజ్లోనే జరుగుతుంది, ఇంగ్లీష్లో జరగదు. మీరు అనుకున్నా సరే మీరు తెలుగులోనే అనుకుంటారు మనసులో, అది కామన్. అది బికాజ్ యూరే తెలుగు, రైట్? అది జరుగుతుంది. ఎగ్జామ్లో పదజాలం మారినప్పటికీ, వేరే వర్డ్స్ ఇచ్చినప్పటికీ, యూ విల్ స్టిల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై బికాజ్ యూ నో ద మీనింగ్. ఇట్స్ నాట్ అబౌట్ వెదర్ యూ ఆర్ ఏబుల్ టు రైట్ ఇట్ ఆర్ నాట్. రాయగలుగుతున్నారా చెప్పగలుగుతున్నారా అనేది సెకండరీ, కానీ మీకు వచ్చా రాదా? వచ్చు, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ద వే ఐఎమ్ టీచింగ్, ద వే యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ మీ, ఆల్ ద ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకుంటుందంతా కూడా ఇట్ గెట్స్ ఇన్ టు యువర్ సబ్కాన్షియస్ మెమరీ. సబ్కాన్షియస్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. అంటే మీకు తెలియకుండానే మీకు తెలుస్తుంది. అంటే ఒకటి తెలుసా లేదా అంటే నువ్వు ఆలోచించక్కర్లా, నీకు తెలియకుండానే నీకు అది తెలుసు. ఆ పదం వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా స్ట్రైక్ అవుతుంది. దట్ ఈస్ హౌ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ ఫ్రమ్ హిందూ, అండ్ దట్ ఈస్ హౌ ఐఎమ్ టీచింగ్ హిందూ టు యూ, ఇంగ్లీష్ ఫ్రమ్ హిందూ టు యూ, రైట్? సో ఫాలో అవ్వండి. బట్ ఎనీవే అడిగారు కాబట్టి ఐ విల్ ట్రై టు గివ్ ద మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఆల్సో. జస్ట్ చక్కగా నోట్ చేసుకోండి. బట్ నోట్ చేసుకోవడం అనేది సెకండరీ. నోట్ చేసుకోవడం వల్ల ఎక్కువ వస్తుందని నేను చెప్పను. వినడం అనేది ఇంపార్టెంట్. పే అటెన్షన్, కంప్లీట్గా జాగ్రత్తగా వినండి. హెడ్సెట్ వాడండి, డిస్టర్బెన్స్ లేకుండా వినండి. ఫస్ట్ రన్నింగ్ నోట్స్ రాయండి, తర్వాత మీరు ఒకసారి మళ్ళీ డిక్షనరీ చేసి ఫెయిర్ నోట్స్ రాసుకోండి. ఓకే, సో ఐఎమ్ బిగినింగ్ ఇట్. ఇట్ సేస్ blame game on Donald Trump's anti-China rhetoric over COVID-19. రైట్. సో కోవిడ్-19 మీద బ్లేమ్ గేమ్ జరుగుతుంది. మీరు తప్పు చేశారంటే మీరు తప్పు చేశారు అని చైనా, అమెరికా ఒకరినొకరు తిట్టిపోసుకుంటున్నాయి.
ఆన్ డొనాల్డ్ ట్రంప్స్ యాంటీ చైనా రెటారిక్. వాట్ ఈజ్ రెటారిక్? రెటారిక్ ఈజ్ ఎ స్పీచ్, రిటర్న్ కావచ్చు లేకపోతే స్పోకెన్ కావచ్చు. ఎక్కువగా స్పోకెన్ వాటికి మనం రెటారిక్ అంటాం. రెటారిక్ ఈజ్ ఎ స్పీచ్ ఇంటెండెడ్ టు ఇన్ఫ్లుయెన్స్ లిజనర్స్. అంటే వినే వాళ్ళని ఒక పర్టిక్యులర్ వేలో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి డిజైన్ చేయబడ్డ స్పీచ్ని రెటారిక్ అంటాం. రైట్, ఇప్పుడు మనకి మన నరేంద్ర మోదీ ఒక స్పీచ్ ఇచ్చారనుకోండి. స్పీచ్ ఇవ్వడానికి ముందే ఆయనకు ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఆ స్పీచ్ యొక్క ఇంటెన్షన్ ఏంటి? హీ వాంట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆర్ పర్సువేడ్ అంటే కన్విన్స్, PERSUADE. పర్సువేడ్ అంటే ఒక పర్టికులర్ వేలో మనల్ని ఆలోచించేలాగా చేయడం. కన్విన్స్ అనమాట సింపుల్గా చెప్పాలంటే. కన్విన్స్ అదర్స్ టు థింక్ ఇన్ ఏ పర్టికులర్ వే. మనం ఎలా ఆలోచించాలి, మనల్ని ఒక రకంగా ఆలోచించేలా చేయడానికి వాళ్ళు ఇచ్చే స్పీచెస్ రెటారిక్స్. సో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ రాయాలంటే రెటారిక్ ఈజ్ అ స్పీచ్ ఇంటెండెడ్ టు ఇన్ఫ్లుయెన్స్ లిజనర్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ వే. యాంటీ చైనా రెటారిక్ అంటే అర్థం ఏంటి? ట్రంప్ అదే పనిగా చైనాని తిడుతున్నాడు. ఉద్దేశం ఏంటి? ప్రజలందరిలో కూడా చైనా వ్యతిరేక భావన కలిగించే ఉద్దేశం. సో చైనాయే మన శత్రువు, చైనాయే మనకిది, నేను చైనాతో పోరాటం చేస్తున్నాను, మన శత్రువుతో నేను పోరాటం చేస్తున్నాను కాబట్టి నేను అమెరికాని కాపాడే సేవియర్ని, రక్షకుడిని అనే ఇమేజ్ బిల్డ్ చేసుకునే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఇంకొక 6 నెలల్లో అక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి. అందువల్ల దాని ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ ఇష్యూ కింద మారిపోయిందనమాట. దట్స్ అబౌట్ ఇట్. ద వరల్డ్ నీడ్స్ మోర్ కోఆపరేషన్ అండ్ లెస్ యానిమోసిటీ ఇన్ డీలింగ్ విత్ ద పాండమిక్. చూడండి, ప్రపంచంకి ఇప్పుడు ఏం కావాలి? కోఆపరేషన్ అంటే సహకారం, ఒకరితో ఒకళ్ళు కలిసి పనిచేసుకోవడం అనేది కావాలి. అండ్ లెస్ యానిమోసిటీ అంటే శత్రుత్వం. ఇంగ్లీష్లో రాయాలంటే హోస్టిలిటీ, HOSTILITY, హోస్టిలిటీ లేదా యాంటీపతి, ANTIPATHY. యాంటీపతి, హోస్టిలిటీ, యానిమోసిటీ అంటే అర్థం ఏంటి తెలుగులో? శత్రుత్వం. ఫ్రెండ్లీనెస్కి ఆపోజిట్, ఫ్రెండ్షిప్కి ఆపోజిట్ మాట ఇవన్నీ. యాంటీపతి చెప్తున్నాను కదా, యాంటీపతి అనేది ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్. మీకు వొకాబులరీ కొంచెం ఎక్స్పాండ్ చేస్తాను. పతి, PATHY, పతి అంటే అర్థం ఏంటంటే ఫీలింగ్స్ అనమాట. ఇట్ డినోట్స్ ఫీలింగ్స్. ఒక రూట్ వర్డ్ లాగా తీసుకోండి. పతి అంటే ఫీలింగ్స్. పతితో 3 వర్డ్స్ చెప్తాను, మీకు తెలిసిన వర్డ్స్ అన్నీ కూడా. ఎంపతి మనం ఇంతకుముందు మాట్లాడాం. సింపతి, ఎంపతి మాట్లాడడం గుర్తుందా? ఎంపతి అంటే అర్థం ఏంటి? రిలేటింగ్ టు అదర్స్ ఫీలింగ్స్. ఎంపతి మీన్స్ రిలేటింగ్ టు అదర్స్ ఫీలింగ్స్ అంటే ఇంకొకరి ఫీలింగ్స్ని మనం రిలేట్ చేసుకోగలడం. అంటే మనం వాళ్ళ ప్లేస్లో మనం ఉండి ఆలోచించగలడం ఎంపతి. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రిలేట్ టు అదర్స్ ఫీలింగ్స్, దట్ మీన్స్ యు ఆర్ ఎంపథైజింగ్ విత్ దెమ్. అంటే వాళ్ళ పెయిన్ నువ్వు ఫీల్ అవుతున్నావు. దట్ ఈజ్ ఎంపతి. అండ్ దెర్ ఈజ్ అనదర్ వర్డ్ కాల్డ్ ఎపతి, APATHY. ఎపతి అంటే అర్థం నాట్ ఫీలింగ్ ఎనీ ఎమోషన్. అసలు ఎమోషనే ఫీల్ అవ్వకపోవడం. వాడు బాధపడుతున్నా నువ్వు పట్టించుకోవు, ఒకటి నవ్వుతున్నా నీలో రియాక్షన్ ఉండదు. ఫీలింగ్ జీరో ఎమోషన్ ఈజ్ కాల్డ్ ఎపతి. ఇఫ్ యు ఆర్ ఎపథెటిక్ టు సమ్వన్స్ పెయిన్ అంటే వాళ్ళు బాధపడుతున్నా నువ్వు పట్టించుకోవట్లేదు, నువ్వు దాన్ని పట్టించుకోవట్లేదు. ఎంపతి అంటే బాధని, వాళ్ళ ఫీలింగ్స్ని పట్టించుకోవడం, అంటే ఫీల్ అవ్వడం. మనం కూడా ఎపతి అంటే అస్సలు సంబంధం లేకుండా ఉండడం. అండ్ దేర్ ఈజ్ అనదర్ వర్డ్ కాల్డ్ యాంటీపతి. యాంటీపతి అంటే వాళ్ళకి రివర్స్ అవ్వడం. యాంటీలోనే ఉంది కదా నెగిటివ్, రివర్స్. యాంటీపతి అంటే వాళ్ళ ఫీలింగ్స్కి ఆపోజిట్ ఫీలింగ్ కలిగి ఉండడం, అంటే శత్రుత్వం. అర్థమవుతుందా? యాంటీపతి, హోస్టిలిటీ, యానిమోసిటీ ఇవన్నీ కూడా మీనింగ్ ఏంటి? శత్రుత్వం. ఫ్రెండ్లీనెస్కి ఆపోజిట్ అనమాట. ప్రపంచానికి ఇప్పుడు కావాల్సిందేంటి? శత్రుత్వం కాదు, సహకారం కావాలి ఇన్ డీలింగ్ విత్ ది పాండమిక్. పాండమిక్ అంటే ఈ మహమ్మారి. ఈ మహమ్మారిని డీల్ చేసేటప్పుడు మనకు కావాల్సింది శత్రుత్వం కాదు, సహకారం అంటున్నారు. President Donald Trump's recent attacks on China over the coronavirus outbreak risk further deterioration of already strained ties between the two countries at a time when the global economy is in a precarious situation. చూడండి, రిచ్ వొకాబులరీ ఉంది ఈ ప్యాసేజ్లో. యాక్చువల్గా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ రీసెంట్ అటాక్స్ ఆన్ చైనా. ట్రంప్ యొక్క అటాక్ అంటే అర్థం ఏంటి? బాంబులు వేసేయడమా? కాదు, వెర్బల్ అటాక్. మాటలతో తను అటాక్ చేస్తున్నాడు వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నాడు అనమాట. ఓవర్ ది కరోనా వైరస్ అవుట్ బ్రేక్. దేనిపైన? కరోనా వైరస్ అవుట్ బ్రేక్ పైన. అవుట్ బ్రేక్ అంటే సడన్ అక్కరెన్స్ ఆఫ్ ఎ డిసీజ్, రైట్? అది ఎక్కడొచ్చింది? వుహాన్లో వచ్చింది. సో దీనిపైన అదే పనిగా చైనా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ చెయ్యడం అనేది ఏం చేస్తుంది? రిస్క్ ఫర్దర్ డిటీరియోరేషన్. ఇక్కడ రిస్క్ అనేది వర్బ్, నౌన్ కాదు. ఫర్దర్ ఇంకా అడిషనల్గా. డిటీరియోరేషన్ అంటే అర్థం ఏంటి? మేక్ థింగ్స్ వర్స్,
ప్రోగ్రెసివ్లీ వర్స్. ఇలాంటి పదాలు ఇంకొన్ని నేర్చుకున్నాం మనం. అగ్రవేట్, ఎగ్జాసర్బేట్, గుర్తుందో లేదో లింక్ చేసుకోవాలి. నేను ఒకటి చెప్తున్నప్పుడు అలాంటి పదం ఇంతకుముందు నేర్చుకున్నామా లేదా అని లింక్ చేసుకోవాలి. డిటీరియోరేషన్ అంటే అర్థం ఏంటి? ఇంకా పాడైపోవడం. టు మేక్ థింగ్స్ ప్రోగ్రెసివ్లీ వర్స్ ఆర్ టు మేక్ థింగ్స్ వర్స్, పాడైపోవడం అనమాట. రిలేషన్స్ ఇంకా పాడైపోవడం అని అర్థం వస్తుంది అక్కడ. రిస్క్ ఫర్దర్ డిటీరియోరేషన్ ఆఫ్ ఆల్రెడీ స్ట్రెయిన్డ్ టైస్. స్ట్రెయిన్డ్ అంటే అర్థం ఏంటి? స్ట్రెయిన్కి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. స్ట్రెయిన్ అయిపోయాను అంటాం, ఉదయం నుండి ఖాళీ లేదు, ఐఎమ్ స్ట్రెచింగ్ బియాండ్ మై కెపాసిటీ, నాకు ఎంత ఎబిలిటీ ఉందో అంతవరకు నేను దాన్ని దాటి కష్టపడుతున్నాను, స్ట్రెయిన్ అయిపోయాను, బాగా స్ట్రెచ్ అయిపోయాను అని ఒక మీనింగ్ ఉంది. ఇంకొక మీనింగ్ ఏంటంటే ఎస్పెషల్లీ రిలేషన్స్ ఆర్ స్ట్రెయిన్డ్ అంటే రిలేషన్స్ ఆర్ స్పాయిల్డ్, పాడైపోయాయి అని అర్థం. ఇద్దరి మధ్య బంధం, టైస్ అంటే అర్థం ఏంటి? రిలేషన్, టై అంటే బంధం, రైట్. స్ట్రెయిన్డ్ టైస్ అంటే స్ట్రెయిన్డ్ రిలేషన్స్ అని అర్థం. అమెరికాకి చైనాకి మధ్యలో ఉన్న రిలేషన్స్ ఏమైపోయాయి? పాడైపోయాయి. ట్రబుల్డ్ రిలేషన్స్ అంటారు. దే ఆర్ నాట్ నార్మల్గా లేవు, దే ఆర్ ట్రబుల్డ్ అంటే పాడైపోయాయి అంటే సరిగ్గా ఉండాల్సినట్టుగా లేవు అని అర్థం. సో స్ట్రెయిన్డ్కి ఏమని రాస్తారు? ట్రబుల్డ్ అని రాయొచ్చు, స్పాయిల్డ్ అని రాయొచ్చు. ఇక్కడ ఈ సందర్భంలో అది మీనింగ్. అండ్ స్ట్రెయిన్డ్ అనేది ఇక్కడ విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్? ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్. ఎలా చెప్పాను యాడ్జెక్టివ్ అని? బికాజ్ ఇట్ ఈస్ మోడిఫైయింగ్ టైస్ విచ్ ఈజ్ నౌన్. టైస్ అనేది నౌన్ కదా, రిలేషన్స్ అనేది ఒక నౌన్. ఎలాంటి రిలేషన్? స్ట్రెయిన్డ్ రిలేషన్. అందువల్ల అది యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట. బిట్వీన్ ద టూ కంట్రీస్ ఎట్ ఎ టైమ్ వెన్ ద గ్లోబల్ ఎకానమీ ఈజ్ ఇన్ ఎ ప్రికేరియస్ సిచ్యువేషన్. ప్రికేరియస్ అంటే డేంజరస్, అబౌట్ టు ఫాల్ అని అర్థం అనమాట. కొండ చివరికి వెళ్ళి ఉన్నాం మనం, ఇంకొక అడుగేస్తే పడిపోతాం, ఎడ్జ్ మీద ఉన్నాం. దెన్ దట్ మీన్స్ యు ఆర్ ఇన్ ఎ ప్రికేరియస్ సిచ్యువేషన్, డేంజరస్ అనమాట. సో ప్రికేరియస్ మీన్స్ డేంజరస్ అని అర్థం. ప్రపంచ ఎకానమీ ఇంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ట్రంప్ చైనా పైన ఇలా అదే పనిగా అటాక్ చేయడం అనేది ఇది ఏం చేస్తుంది? ఇట్ రిస్క్ ఫర్దర్ డిటీరియోరేషన్ ఆఫ్ ఆల్రెడీ స్ట్రెయిన్డ్ టైస్. అమెరికాకి చైనాకి మధ్య రిలేషన్ ఆల్రెడీ కొంత పాడయ్యింది, అది ఇంకా పాడయ్యే అవకాశం ఉంటుంది ఈ మాటల వల్ల అని చెప్పి అంటున్నారు. మిస్టర్ ట్రంప్ అండర్ ఫైర్ ఎట్ హోమ్ ఓవర్ హిస్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద పాండమిక్ సీక్స్ టు హోల్డ్ చైనా అకౌంటబుల్ ఫర్ ద ఇన్ఫెక్షన్ స్ప్రెడ్. బేసికల్గా ఈ పాండమిక్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు అని చెప్పి హీఈస్ అండర్ ఫైర్ అంటే అక్కడ కంప్లీట్గా అందరూ అతన్ని అటాక్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. ఇప్పుడు సమ్మన్ ఈజ్ అండర్ ఫైర్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు ఎంపైర్ చూడండి, క్రికెట్లో సరిగ్గా వరుస పెట్టి అదే పనిగా రాంగ్ డెసిషన్స్ ఇస్తున్నాడు అనుకో, హీ విల్ బీ అండర్ ఫైర్. అంటే అందరూ అతన్ని విమర్శిస్తారు, అటాక్ చేస్తారు, రైట్, అతన్నే తిడుతూ ఉంటారు, అలా అనమాట. అండర్ ఫైర్ అంటే బీయింగ్ అండర్ కాన్స్టెంట్ క్రిటిసిజం అని అర్థం చేసుకోవచ్చు. క్రిటిసిజం అంటే విమర్శ. ఎందుకు? ఓవర్ హిస్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద పాండమిక్ని హ్యాండిల్ చేసే విధానం సరిగ్గా లేదని చెప్పి హీ ఈజ్ అండర్ ఫైర్. అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తాను బాధలు పడుతున్నాడు కదా, దాని తిట్లు కాస్తున్నాడు. సో అది వేరే వాళ్ళ మీదకి డ్రిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అలాగా సీక్స్ టు హోల్డ్ చైనా అకౌంటబుల్ ఫర్ ద ఇన్ఫెక్షన్ స్ప్రెడ్. అకౌంటబుల్ అంటే అర్థం ఏంటి? రెస్పాన్సిబుల్ అనే. చైనాని బాధ్యుణ్ణి చేయడానికి ట్రై చేస్తున్నాడు అని అర్థం. సీక్స్ టు హోల్డ్ చైనా అకౌంటబుల్. If you are holding someone accountable, which means you are making them responsible. రెస్పాన్సిబుల్ అంటే అర్థం ఏంటి? వాళ్ళకి బాధ్యతను ఇవ్వడం. అంటే బాధ్యతను ఇవ్వడం అని కాదు, వాళ్ళని బాధ్యుల్ని చేయడం. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ క్రైసిస్ అన్నారు అంటే అర్థం ఏంటి? ఈ సంక్షోభానికి కారణం ఎవరు బాధ్యులు? అర్థమవుతుందా? సో ఈజ్ ట్రైయింగ్ టు హోల్డ్ చైనా అకౌంటబుల్ అంటే రెస్పాన్సిబుల్. హోల్డింగ్ సమ్వన్ అకౌంటబుల్ అంటే వాళ్ళని బాధ్యుల్ని చేయడం అని అర్థం అనమాట తెలుగులో. ఓకే, మేకింగ్ దెమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఇంగ్లీష్లో రాయాలంటే మేకింగ్ దెమ్ రెస్పాన్సిబుల్. టు హోల్డ్ సమ్వన్ అకౌంటబుల్ ఈజ్ టు మేక్ సమ్వన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎ సిచ్యువేషన్. ఒక సిచ్యువేషన్కి వాళ్ళు కారణం, వాళ్ళే బాధ్యులు అని చెప్పడం. ఇక్కడ ఎవరిని? చైనా అని అంటున్నారు. ఏ విషయంలో? ఫర్ ద ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడానికి. ఎందుకంటే ఆయన సరైన టైంలో చైనా ప్రపంచానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అందువల్ల ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి అంటున్నారు అన్నమాట. He has attempted to tie the virus to a virology lab in Wuhan, the epicenter of the outbreak, endorsing an unproven theory, while his administration officials accuse Beijing of withholding information about the virus. ఇది చూడండి, he has attempted to tie the virus. టై అంటే ఏంటి మళ్ళీ అర్థం? ఇందాక చూసాం కదా టై, దాని అర్థం ఏంటి? అక్కడ రిలేషన్స్ అని అర్థం. అక్కడ నౌన్ కింద వచ్చింది. ఇక్కడ టై అంటే కట్టడం, వెర్బ్ కింద వాడారు. దేన్ని కట్టారు?
టై ది వైరస్ టు ఏ వైరాలజీ ల్యాబ్ ఇన్ వుహాన్లో ఉన్న ఒక వైరస్ మీద రీసెర్చ్ చేస్తున్న ఒక ల్యాబ్లో ఈ వైరస్ పుట్టింది అని ఆ రెండింటికి లింక్ చేయడానికి ట్రై చేశాడు. ఇక్కడ టై అంటే అర్థం ఏంటి, లింక్ని ఎస్టాబ్లిష్ చేయడం. దేనికి, అక్కడ ఉన్న ల్యాబ్లోనే ఇది పుట్టింది అలా అని చెప్పి ఆయన చెప్తున్నారు. యాక్చువల్గా అటెంప్టెడ్ టు టై ద వైరస్ టు ఏ వైరాలజీ ల్యాబ్ ఇన్ వుహాన్ ద ఎపీ సెంటర్ ఆఫ్ ది అవుట్ బ్రేక్. మీకు చాలాసార్లు చెప్పాను, 2 కామాల మధ్య వచ్చేది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అని. ది ఎపీ సెంటర్ ఆఫ్ ది అవుట్ బ్రేక్. ఈ అవుట్ బ్రేక్ యొక్క ఎపీ సెంటర్ అంటే అర్థం ఏంటి, ద మెయిన్ సెంటర్ ఆఫ్ అన్ యాక్టివిటీ ఈజ్ కాల్డ్ ఎపీ సెంటర్. మీకు భూకంపం వచ్చిందనుకోండి, ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు మెయిన్ అది ఎక్కడ కేంద్రీకృతం అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ ఎపీ సెంటర్ ఆఫ్ ఎన్ ఎర్త్ క్వేక్. మీకు జియోగ్రఫీ స్టూడెంట్స్కి ఐడియా ఉంటుంది, ఎర్త్ క్వేక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చదివే వాళ్ళకి కూడా తెలుస్తుంది. వాట్ ఈస్ అన్ ఎపీ సెంటర్ ఈజ్ ది సెంటర్ ఆఫ్ ఎన్ యాక్టివిటీ. ఎస్పెషల్లీ మీకు ఎర్త్ క్వేక్ అది వాడతారు. ఇప్పుడు ఇలాంటి వాటికి కూడా ఏదైనా సరే ఒక వైలెంట్ యాక్టివిటీ కానీ ఒక నెగిటివ్ అన్ప్లెజెంట్ యాక్టివిటీ జరిగినప్పుడు దానికి కేంద్ర బిందువు ఏది, వాట్ ఈజ్ దట్ ఎపీ సెంటర్ అంటే ద మెయిన్ సెంటర్ ఆఫ్ ది యాక్టివిటీ ఏది, వుహాన్లోనే కదా స్టార్ట్ అయింది. అక్కడే కదా 80,000 కేసులు అయిపోయిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా వెళ్ళింది. ఎండోర్సింగ్ అన్ అన్ప్రూవెన్ థియరీ. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఎండోర్స్? మీకు బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ అంటారు. సినిమా వాళ్ళు వచ్చి, ఇప్పుడు నాగార్జున వచ్చి ఘడి డిటర్జెంట్ సోప్ నేను ల్యాబ్కి వెళ్ళాను, చెక్ చేశాను, అత్యాధునిక టెక్నాలజీతో వాళ్ళు తయారు చేస్తున్నారు, వాడి చూడండి తర్వాతే నమ్మండి అని చెప్పి మీకు చెప్తూ ఉంటారు. వాట్ ఈస్ హీ డూయింగ్? హీఈస్ పబ్లిక్లీ సపోర్టింగ్. అర్థమవుతుందా? ఎండోర్స్ అంటే అర్థం ఏంటి, టు సపోర్ట్ సంథింగ్ పబ్లిక్లీ. ఎందుకు చేస్తున్నాడు? బికాస్ హీ టేకింగ్, వాళ్ళు మనీ ఇస్తారు, ఆయన ఎండోర్స్ చేస్తున్నాడు. ఎండోర్స్ చేయడం వల్ల ఏంటి, నాగార్జున గారు చెప్తున్నారు అంటే ఏదో ఉంటుందని ప్రజలు దాన్ని కొంటారు, వాళ్ళకి సేల్స్ పెరుగుతాయి. అలాగే సినిమా వాళ్ళని, స్పోర్ట్స్ స్టార్స్ని, వీళ్ళందరినీ ఈ డిఫరెంట్ బ్రాండ్స్ కంపెనీస్ ఏం చేస్తాయి, దే గివ్ మనీ అండ్ ఆస్ దెమ్ టు ఎండోర్స్ దేర్ ప్రొడక్ట్స్. ఎండోర్స్ అంటే అర్థం ఏంటి, దీన్ని బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ అంటారు. ఇప్పుడు మన మహేష్ బాబు కానీ, అక్కడ సల్మాన్ ఖాన్ కానీ, అతను ఎవరు మన అక్షయ్ కుమార్ ఎస్పెషల్లీ, వీళ్ళంతా కూడా సినిమాల్లో కంటే కూడా బ్రాండ్ ఎండోర్స్మెంట్స్లో ఎక్కువ సంపాదిస్తారు. ఇప్పుడు క్రికెటర్స్ కూడా అంతే, వాళ్ళకి వచ్చేది క్రికెట్లో వచ్చేదానికంటే ఎండోర్స్మెంట్స్. బికాజ్ దే బికమ్ పాపులర్, పాపులర్ ఫిగర్స్ అవుతారు, సెలబ్రిటీస్ అవుతారు. కాబట్టి వాళ్ళ మాటకి విలువ ఉంటుంది, పవర్ ఉంటుంది. అందువల్ల వాట్ ఎవర్ దే సే దట్ విల్ జనరేట్ బిజినెస్ ఫర్ ది కంపెనీస్. అందుకని దే విల్ గివ్ మనీ టు దీస్ పీపుల్. దాన్ని బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ అంటాం. సో ఎండోర్స్ అంటే అర్థం ఏంటి, టు సపోర్ట్ అన్ ఐడియా పబ్లిక్గా సపోర్ట్ చేయడం. ఎండోర్సింగ్ అండ్ అన్ప్రూవెన్ థియరీ, ప్రూవ్ కాని థియరీని ఎండోర్స్ చేస్తున్నాడు. ప్రూవ్ కానిదంటే అర్థం ఏంటి, చైనాలోనే పుట్టిందనడానికి ఎటువంటి సాలిడ్ ఎవిడెన్స్ ఇంకా లేదు, కానీ అదే పనిగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారనమాట. దాన్ని సపోర్ట్ చేసి ఈయన మాట్లాడుతున్నాడు. వైల్ హిస్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ అక్యూజ్ బీజింగ్ ఆఫ్ విత్హోల్డింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది వైరస్. విత్హోల్డింగ్ అంటే అర్థం ఏంటి, కీపింగ్ విత్ వన్ సెల్ఫ్. ఇన్ఫర్మేషన్ రివీల్ చేయకుండా, ఇఫ్ యూ కీప్ ఇట్ విత్ యువర్ సెల్ఫ్ ఇట్ మీన్స్ విత్హోల్డింగ్. అర్థమవుతుందా? విత్హోల్డ్ అంటే టు కీప్ సంథింగ్ టు యువర్ సెల్ఫ్ వితౌట్ రివీలింగ్ వెన్ ఇట్ ఈస్ డిజైర్డ్. అంటే అవసరం బయటికి చెప్పడం కానీ చెప్పకుండా ఉండడం, రైట్? టు కీప్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీథింగ్ విత్ వన్ సెల్ఫ్ వితౌట్ మేకింగ్ ఇట్ పబ్లిక్ ఆర్ వితౌట్ రివీలింగ్ ఇట్ వెన్ ఇట్ ఈస్ డ్యూ. అవసరమైనప్పుడు కూడా దాన్ని బయటికి చెప్పకుండా దాయడాన్ని మనం విత్ హోల్డింగ్ అంటాం. అంటే బీజింగ్ అంటే ఇక్కడ అర్థం ఏంటి, చైనా అని. చైనా వాళ్ళు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రజలకు చెప్తే, మిగిలిన కంట్రీస్కి చెప్తే మేము ఏం చేసేవాళ్ళు, ముందు జాగ్రత్త పడేవాళ్ళు. కానీ చెప్పకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. దానివల్ల ప్రపంచం అంతా ఇప్పుడు సఫర్ అవుతుంది అని ఏం చేశారు, ఎక్యూజ్ అంటే అర్థం ఏంటి, ఆరోపణ. ఎక్యూజ్ అంటే ఆరోపించడం. ఎక్యూజ్ ఎప్పుడు కూడా ఆఫ్తో కలిసి వస్తుంది. మీకు చాలా కామన్గా నేను చెప్తాను ఎగ్జాంపుల్. జగన్ అక్యూజెస్ చంద్రబాబు నాయుడు ఆఫ్ కరప్షన్. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కరప్షన్ చేశారు అని చెప్పి ఆరోపించారు. ఎక్యూజ్ తర్వాత ఆబ్జెక్ట్ తర్వాత ఆఫ్, ఇది కాంబినేషన్. యు అక్యూజ్ సమ్వన్ ఆఫ్ సంథింగ్. ఏ విషయంలో ఆరోపణ చేసాం అది తర్వాత అది వస్తుంది అనమాట. ఇది స్ట్రక్చర్. మీకు స్పాట్ ది ఎర్రర్లో ఇవే వస్తాయి. ఎక్యూజ్ విత్ అంటాడు, విత్ కాదు. ఎక్యూజ్ అనేది జనరల్గా ఆఫ్ అనమాట. ఎక్యూజ్ సిబిఎన్ ఆఫ్ కరప్షన్, విత్ కరప్షన్ కాదు. ఎక్యూజ్కి అయితే ఆఫ్ వస్తుంది, ఛార్జ్కి విత్ వస్తుంది. హీ హాజ్ బీన్ ఛార్జ్డ్ విత్ కాన్స్పిరసీ. కుట్ర చేశాడు అని చెప్పి అతని పైన ఆరోపణ వచ్చింది. ఛార్జ్ అన్నా కూడా ఆరోపణే. ఛార్జ్డ్ విత్ కాన్స్పిరసీ అంటే అర్థం ఏంటి, కుట్ర చేశారు. కాన్స్పిరసీ అంటే కుట్ర చేశారు అని చెప్పి అతను మీద ఆరోపణ పడింది. ఛార్జ్ విత్, ఎక్యూజ్ ఆఫ్. ఎక్యూజ్ అంటే ఆరోపించు.
about the virus. Over the past week, దీని అర్థమైందా? He has attempted to tie the virus to a virology lab in Wuhan, the epicenter of the outbreak, endorsing an unproven theory, while his administration officials accuse Beijing of withholding information about the virus. ట్రంప్ ఏమో వైరస్ని అక్కడ ఉన్న వైరాలజీ ల్యాబ్కి లింక్ చేయడానికి ట్రై చేశాడు. వుహాన్ ఏంటి? ఎపీసెంటర్ ఆఫ్ ది అవుట్బ్రేక్కి మెయిన్ సెంటర్ అదే. ఎండోర్సింగ్ అండ్ అన్ప్రూవెన్ థియరీ, ప్రూవ్ కాని ఒక థియరీని ఆయన పబ్లిక్గా సపోర్ట్ చేస్తున్నాడు. ఏంటి ఆ థియరీ? చైనా నుంచే పుట్టింది అని ఒక థియరీ వాళ్ళు అనుకుంటుంది. దాన్ని ఎండోర్స్ అంటే సపోర్ట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్నారు పబ్లిక్గా. అతని అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ ఏమంటున్నారు? బీజింగ్ని అక్యూజ్ చేస్తున్నారు, ఆరోపిస్తున్నారు. ఏమని? దే ఆర్ విత్హోల్డ్ అంటే వాళ్ళు విత్హోల్డింగ్ ఇన్ఫర్మేషన్ మిగిలిన వాళ్ళకి ఇస్తే జాగ్రత్త పడేవాళ్ళం కదా, ఎవరికి ఇవ్వలేదు, వాళ్ళు దాచుకున్నారు. ఇలా వైరస్ వచ్చింది మా దేశంలో అని చెప్పలేదు అని అంటున్నారు. ఓవర్ ది పాస్ట్ వీక్ the president went so far as to seek compensation, threatening to impose more tariffs on China. కాంపెన్సేషన్ అంటే అడవే నష్టపరిహారం, మీ వల్ల మా ఎకానమీ ఇంత నష్టపోయింది, మాకు పరిహారం ఇవ్వండి అన్నంత వరకు వెళ్ళిపోయాడు ప్రెసిడెంట్ ట్రంప్. థ్రెటనింగ్ టు ఇంపోజ్ మోర్ టారిఫ్స్ ఆన్ చైనా, మీరు ఒప్పుకోకపోతే ఇంకొన్ని టారిఫ్స్ మీ మీద ఇంపోజ్ అంటే విధించడం, రైట్? ఇంపోజ్ అంటే మీకు ఎలా చెప్పాలి? ఇంపోజ్డ్ పెనాల్టీ అంటారు, పెనాల్టీ విధించారు. చిన్న చిన్న వర్డ్స్ అబ్బా, వీటిని మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పడానికి మళ్ళీ కష్టాలు పడాలి. ఇట్ ఈస్ బెటర్ యూ అండర్స్టాండ్ ఇట్, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో సింపుల్, రైట్? అలాంటి వాటిని మీరు అర్థం చేసుకోండి, రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. కొంచెం కష్టమైన వాటికి నేను చెప్తాను, ఓకే? ఇంపోజ్ మోర్ టారిఫ్స్ ఆన్ చైనా. టారిఫ్ అంటే అర్థం ఏంటి? టారిఫ్ని అర్థం చేసుకోండి. టారిఫ్ అంటే ఇప్పుడు ఒక దేశం, ఇప్పుడు చైనా మీద అమెరికా టారిఫ్ విధించింది అంటే అర్థం ఏంటి? చైనా నుంచి ఏదన్నా వస్తువు అమెరికాలో ఇంపోర్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు ట్రంప్ దాని మీద టారిఫ్ విధించారనుకోండి, దట్ మీన్స్ ఈజ్ ఛార్జింగ్ సమ్ ఎక్స్ట్రా డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీ దాని మీద వేస్తున్నారని అర్థం. ఒక ఎక్స్ట్రా ట్యాక్స్ కానీ ఎక్స్ట్రా డ్యూటీ కానీ. ఇప్పుడు చైనాలో తయారు చేయబడ్డ ఒక వస్తువు మామూలుగా అయితే $1000 అమెరికాకు వచ్చింది, చైనా వాళ్ళ ప్రైస్ $1000. కానీ దానికి లెట్స్ సే ఇప్పుడు ట్రంప్ 25% డ్యూటీ వేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇంకొక $250 పెరిగిపోతుంది, $250 పెరిగిపోతుంది. ఆ $250 ఎవరికి వెళ్తాయి? గవర్నమెంట్కి వెళ్తుంది. సో ఆ $1000 యొక్క వస్తువు అమెరికాలో అమ్ముతున్నప్పుడు $1250 అమ్మాలి, ఎందుకంటే $250 టారిఫ్ వేశారు ట్రంప్. సో ఆ మనీ అమెరికన్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ మనీ కోసం చేయరు అది. అప్పుడు ఏమవుతుంది? కాంపిటేటివ్గా వీక్ అయిపోతుంది కదా. చైనా ప్రోడక్ట్ $1000 ఉన్నప్పుడు దానికి ప్రైస్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే టారిఫ్ వేసేస్తారో అమెరికాలో ఇంకొక ప్రోడక్ట్ $1100 అమ్ముతున్నారు అనుకోండి, $1100కి, దట్ బికమ్స్ చీపర్ కదా. అదే కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ అమెరికన్ కంపెనీ తయారు చేసింది $1100 ఉంది. చైనా వాడు ఎప్పుడు తక్కువకు చేస్తాడు కూడా $1000 తెచ్చి అమ్మేద్దాం అనుకుంటున్నాడు. కానీ ట్రంప్ 25% టారిఫ్ వేస్తే అది కాస్త 1250 అయిపోతుంది. సో అమెరికన్ కంపెనీకి అడ్వాంటేజ్ వచ్చేస్తుంది. సో ఇలాంటివి అనమాట. సో మీరు చేయకపోతే మీకు ఇలాంటి టారిఫ్స్ వేస్తాం, మీరు కాంపెన్సేషన్ మాకు ఇవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ లేకపోతే థ్రెటనింగ్ టు ఇంపోజ్ టారిఫ్స్, మేము టారిఫ్స్ మీ మీద వేస్తామని చెప్పి కూడా ట్రంప్ వాళ్ళని బెదిరించారు. దిస్ ఈజ్ ఎ యూటర్న్ given his initial appreciation of his Chinese counterpart Xi Jinping's handling of the crisis. క్రైసిస్ అంటే సంక్షోభం, డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న డిఫికల్ట్ సిచ్యువేషన్ క్రైసిస్ అంటారు. యూటర్న్ అంటే అర్థం ఏంటి? మొదట ఒకటి చేసి తర్వాత మళ్ళీ గోయింగ్ బ్యాక్. యూటర్న్ అంటే గోయింగ్ బ్యాక్ ఆన్ వన్స్ వర్డ్స్ ఆర్ యాక్షన్స్. గోయింగ్ బ్యాక్ అంటే ఒక మాటని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. మొదట ఏం చేశాడు? జీ జిన్పింగ్ని అప్రిషియేట్ చేశాడు, ప్రశంసించాడు, చాలా బాగా హ్యాండిల్ చేసావు క్రైసిస్ని అని చెప్పి అప్రిషియేట్ చేసి మళ్ళీ ఇప్పుడు అతన్నే తిడుతున్నాడు. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ యూటర్న్. ఈ వెంట్ బ్యాక్ ఆన్ హిజ్ ఓన్ వర్డ్స్ అని అర్థం. చైనీస్ కౌంటర్ పార్ట్ అంటే అర్థం ఏంటి? ఈయన పొజిషన్లో చైనాలో ఉన్న వ్యక్తి, ఈయన అమెరికాకి ప్రెసిడెంట్, అలాగే చైనాకి ప్రెసిడెంట్. కౌంటర్ పార్ట్ అంటే ద వన్ హూ ఈజ్ ఇన్ ది సేమ్ పొజిషన్ సమ్వేర్ ఎల్స్ అంటే మీకు అపోజింగ్ పార్టీలో అలా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ఈజ్ ఇండియన్ క్రికెట్ క్యాప్టెన్, అలాగే మీకు వేరే కంట్రీ తీసుకున్నారనుకోండి, అక్కడ క్యాప్టెన్ హిస్ కౌంటర్ పార్ట్ అవుతాడు. అలా దట్స్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. సో లెట్ మీ Stepping up the attacks on China might help Mr. Trump, whose approval ratings are falling, to mobilize his base. అప్రూవల్ రేటింగ్ అంటే అర్థం ఏంటి? అమెరికాలో ప్రెసిడెన్షియల్ అప్రూవల్ రేటింగ్స్ అని ఉంటాయి. అప్రూవల్ రేటింగ్స్ అంటే ఒక ప్రెసిడెంట్ తన పని చేస్తున్నప్పుడు, ఎలక్షన్స్ అప్పుడు కాదు, పని చేస్తున్నప్పుడు, డ్యూరింగ్ హిస్ టర్మ్
ఆయన పని చేస్తున్నప్పుడే అప్పుడప్పుడు పోలింగ్ చేస్తారు. డూ యూ అప్రూవ్ అవర్ ప్రెసిడెంట్ యాక్షన్స్? అప్రూవ్ అంటే మీరు ఆయన చేస్తున్న దాన్ని సమర్థిస్తారా, ఆయన ప్రెసిడెంట్గా ఆయన బాగున్నారా, మీకు నచ్చుతున్నారా లేదా అని చెప్పి పోలింగ్ కండక్ట్ చేస్తూ ఉంటారు మన ప్రజల్లో. ఆ పోలింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు అది 40%, 50%, 60% అలా వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఒక అంచనా. సో నేను చేస్తున్న వర్క్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదని చెప్పి ప్రెసిడెంట్కి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో రీసెంట్గా కోవిడ్-19 అవుట్బ్రేక్ వచ్చిన తర్వాత ట్రంప్ యొక్క అప్రూవల్ రేటింగ్స్ పడిపోతున్నాయి. అంటే ప్రజలు ద వే హీ హాస్ హ్యాండిల్డ్ ది క్రైసిస్ అది ప్రజలకు నచ్చలేదు. సో కాబట్టి ఆయన అప్రూవల్ రేటింగ్స్ మళ్ళీ రీసెంట్గా పోల్స్ చేస్తున్నప్పుడు తగ్గిపోతుంది అనమాట. సో తనకు అర్థమవుతుంది నా పాపులారిటీ తగ్గిపోతుంది అని. సో పాపులారిటీని తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకి ఏదో ఒక అస్త్రం కావాలి, జనాల్ని మళ్ళీ సమ్మోహితం చేయాలి, వాళ్ళని మోటివేట్ చేయడం కోసం ఏం చేస్తున్నాడని హెస్ టేకెన్ చైనా యాజ్ ఎ వెపన్. చైనాను అడ్డు పెట్టుకొని మళ్ళీ ఆయన కొత్త రెటారిక్ ఒక స్పీచ్లు తయారు చేసుకుంటున్నాడు. ఆ రకంగా ప్రజల్లో ఎమోషన్స్ని రెచ్చగొట్టి తన వైపు మళ్ళీ మార్చుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నారనమాట. అలాగా మొబిలైజ్ ఈజ్ బేస్ అంటే అతని మెయిన్ బేస్ అంటే తెలుసు కదా, అతని పార్టీ వాళ్ళ మూల స్తంభాలని మీకు ఎలా చెప్పాలి, ఆయన సపోర్టర్స్ అని అలా అర్థం చేసుకోవచ్చు. ద రిపబ్లికన్ పార్టీ హ్యాస్ ఆల్రెడీ ఇష్యూడ్ ఏ మెమో ఆస్కింగ్ క్యాండిడేట్స్ టు అటాక్ చైనా. మెమో అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఎ రిటర్న్ ఆర్డర్, జనరల్గా ఇంటర్నల్ ఆర్డర్ అనమాట. మెమోరాండం అంటాం కదా, ఇంటర్నల్గా కంపెనీల్లో వాళ్ళకి ఇచ్చేవి, పార్టీస్లో వాళ్ళ ఇంటర్నల్ పార్టీ వాళ్ళకి ఇచ్చే ఒక రిటర్న్ కమ్యూనికేషన్ని మెమో అంటాం. సో ఏమని చెప్పింది రిపబ్లికన్ పార్టీకి అంటే ట్రంప్ వాళ్ళ పార్టీ, అది డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ 2 పార్టీలు ఉంటాయి అమెరికాలో. సో రిపబ్లికన్ పార్టీ వాళ్ళ మెంబర్స్ అందరికి కూడా చైనాని అటాక్ చేయండి, మీరు చైనా గురించి తిట్టుంటే మీ స్పీచెస్లో చైనాని తిట్టండి అని చెప్పి పార్టీ వాళ్ళే ఇంటర్నల్గా వాళ్ళకి మెమోస్ ఇచ్చారు. Mr. Trump echoed the party sentiment when he said last week that China will do anything to defeat him in the November election. Echo అంటే రిపీట్. ఎక్కో అంటే అర్థం ఏంటి? మనం మాట్లాడేది తిరిగి వినిపిస్తుంది కదా, దాన్ని ఎక్కో అంటాం. సో ఇక్కడ మీనింగ్ ఏంటి? ఎక్కో అంటే రిపీట్. ఏది రిపీట్ చేశాడు? పార్టీ యొక్క సెంటిమెంట్ని. పార్టీ ఏంటి? చైనాకు వ్యతిరేకంగా సెంటిమెంట్ బిల్డ్ చేస్తుంది, అండ్ ట్రంప్ కూడా దాన్ని రిపీట్ చేస్తున్నారు. when he said last week that China will do anything to defeat him in the November election. మీకు జనరల్గా అది పాస్ట్ టెన్స్లో విల్ రాకుండా వుడ్ రావాలి కదా, చైనా వుడ్ డూ ఎనీథింగ్ అని రావాలి, కానీ వాళ్ళు కావాలనే అపాస్ట్ఫీలో పెట్టేశారు కాబట్టి రిస్క్ లేదు. అంటే ఆయన మాటలు యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నప్పుడు అపాస్ట్ఫీస్ వస్తాయి. ఇఫ్ యూ రిమూవ్ దోస్ అపాస్ట్రఫీస్ ఇట్ బికమ్స్ వుడ్ డూ. అలా అర్థం చేసుకోవాలి. అపాస్ట్ఫీ లేకుండా అదే సెంటెన్స్ రాశారనుకోండి, వుడ్ డూ ఎనీథింగ్ టు డిఫీట్ హిమ్ ఇన్ ద నవంబర్ ఎలక్షన్. హిస్ సపోర్టర్స్ ఆర్ పోర్ట్రేయింగ్, అర్థం ఏంటి? చైనా నన్ను ఓడించడానికి ఏదన్నా చేస్తుంది అని చెప్పి ఆయన లాస్ట్ వీక్ అన్నారు. హిస్ సపోర్టర్స్ ఆర్ పోర్ట్రేయింగ్ జో బైడెన్, ది ప్రెజంప్టివ్ డెమోక్రాటిక్ నామినీ, యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఓల్డ్ పొలిటికల్ ఎలీట్ దట్ ఈస్ సాఫ్ట్ ఆన్ చైనా. With 6 months left for the US presidential election, Mr. Trump and his party have effectively turned China into a campaign issue. Campaign అంటే అర్థం ఏంటి? ప్రచారాస్త్రం. క్యాంపెయిన్ అంటే ప్రచారం, పొలిటికల్ క్యాంపెయిన్ అంటే రాజకీయ ప్రచారం. ఎలక్షన్స్ ఉన్నాయి 6 నెలల్లో. సో ఏం జరిగిందో చూడండి. హిస్ సపోర్టర్స్ ఆర్ పోర్ట్రేయింగ్ అంటే డిపిక్టింగ్ ఇన్ ఏ పర్టిక్యులర్ వే. డిపిక్ట్ అంటే చూపిస్తున్నారు, రాసుకోండి ఇంగ్లీష్లో. పోర్ట్రే అంటే టు డిపిక్ట్ someone or something in a particular way. డిపిక్ట్ అంటే షోకేస్. డిపిక్ట్ తెలియకపోతే షోకేస్, షో, అలా చూపించడం అనమాట. ఎవరిని? జో బైడెన్ ఎవరు? ద ప్రిజంప్టివ్ డెమోక్రాటిక్ నామినీ. డెమోక్రాట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు వాళ్ళ వైపు నుంచి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఎవరు అని, కానీ ప్రిజంప్టివ్, ఎస్యూమ్ టు బి ట్రూ. ప్రిజంప్టివ్ అంటే అర్థం ఏంటి? ఎస్యూమ్ టు బి అంటే ఎస్యూమ్డ్ అనమాట. ప్రస్తుతానికి అతనే అనుకుంటున్నారు, అందరూ ఊహించుకుంటున్నారు. స్పెక్యులేటివ్, ఎస్యూమ్డ్ అని రాసుకోండి. ప్రెజంప్టివ్ అంటే ఎస్యూమ్డ్. డెమోక్రాటిక్ నామినీ అంటే డెమోక్రాట్స్ నామినేట్ చేయబోయే వ్యక్తి. అంటే ఎవరికి? ట్రంప్కి వ్యతిరేకంగా డెమోక్రాట్స్ నామినేట్ చేయబడే వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు? జో బైడెన్ అనుకుంటున్నారు. అతన్ని యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఓల్డ్ పొలిటికల్ ఎలీట్ దట్ ఈస్ సాఫ్ట్ ఆన్ చైనా. చూసారా వీళ్ళ ప్లాన్? ఎలీట్ అంటే పవర్ఫుల్ గ్రూప్, ఓల్డ్ పొలిటికల్ ఎలీట్, పొలిటికల్గా పవర్ఫుల్గా ఉన్న ఒక గ్రూప్ విచ్ ఈజ్ సాఫ్ట్ ఆన్ చైనా. అంటే చైనా మీద మనం ఉండాల్సినంత, చైనా మనకు శత్రువు అయినా సరే చైనా మీద వీళ్ళు సాఫ్ట్గా ఉంటారు, అంటే వాళ్ళు హార్ష్గా ఉండరు. అలాంటి వాళ్ళకి రిప్రజెంటేటివ్గా జో బైడెన్ వస్తున్నాడు. దిస్ గై ఈజ్ ఎ చైనీస్ సపోర్టర్. నేనేమో చైనాని వ్యతిరేకంగా ఉన్నాను, అమెరికాని చైనా అల్లర పెడుతుంది, సో చైనాతో పోరాటం చేయాలంటే నా అలాంటి వాడే కరెక్ట్ అనే భావన ప్రజల్లో రేకెత్తించడానికి మిస్టర్ ట్రంప్ ఈజ్ ట్రయింగ్.
సో వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సపోర్టర్స్ ఆర్ పోర్ట్రేయింగ్ అంటే డిపిక్టింగ్ ఆర్ షో కేసింగ్ జో బైడెన్ ఎవరు, ద ప్రెజంప్టివ్ డెమోక్రటిక్ నామినీ. మనం డెమోక్రటిక్ నామినీ అని ఎవరైతే అనుకుంటున్నారో ఎజ్యూమ్డ్, అతను యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఓల్డ్ పొలిటికల్ ఎలీట్ దట్ ఈస్ సాఫ్ట్ ఆన్ చైనా విషయంలో సాఫ్ట్గా ఉండే ఎలీట్ అంటే పవర్ఫుల్ గ్రూప్, పొలిటికల్గా పవర్ఫుల్గా ఉన్న ఒక గ్రూప్ యొక్క రిప్రజెంటేటివ్ ఇతను అని వాళ్ళ యొక్క ఎవరు ప్రధాన పోటీదారైన జో బైడెన్ని అలా పోర్ట్రే చేస్తున్నారు, షోకేస్ చేస్తున్నారు వాళ్ళ సపోర్టర్స్. With 6 months left for the US presidential election, Mr. Trump and his party have effectively turned China into a campaign issue. ఎలక్షన్స్కి 6 నెలలే ఉన్న ఈ టైంలో ట్రంప్ మరియు అతని సపోర్టర్స్ కంప్లీట్గా చైనాని ఒక ఎలక్షన్ ఇష్యూ కింద, క్యాంపెయిన్ ఇష్యూ, ప్రచారాస్త్రం కింద మార్చేశారు. దట్స్ అబౌట్ ఇట్. The question is about what shape this renewed anti-China rhetoric will leave US-China relations. US-China relations ఆల్రెడీ బాలేవు, అవి ఇంకా ఏ షేప్లోకి విడిచిపెట్టబడతాయి, రైట్? దిస్ రెన్యూడ్ యాంటీ-చైనా రెటారిక్ అంటే చెప్పాను. వాట్ ఈస్ రెటారిక్? ఏ స్పీచ్ ఇంటెండెడ్ టు ఇన్ఫ్లుయెన్స్ లిజనర్స్ ఇన్ ఏ పర్టికులర్ మేనర్. ఒక పర్టికులర్ వేలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం డెలివర్ చేయబడ్డ స్పీచ్ని రెటారిక్ అంటాం. విల్ లీవ్ US-China relations. Ties have been uneasy since Mr. Trump became president. ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి టైస్ అంటే వాళ్ళ రిలేషన్స్, బంధం అనేది అనీజీగా ఉంది, అన్కంఫర్టబుల్. అనీజీ అంటే అన్కంఫర్టబుల్, నాట్ నార్మల్. అన్కంఫర్టబుల్గా ఉంది, కంఫర్టబుల్గా లేదు అంటే స్మూత్గా లేదు వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్. సో ఈ యాంటీ చైనా స్పీచెస్ అనేవి ఎంతవరకు తీసుకెళ్తాయి, ఈ రిలేషన్ ఇంకా ఏ షేప్లోకి తీసుకెళ్తాయి? ప్రజెంట్ ఆల్రెడీ బాగాలేదు, ఎలాకెళ్తుంది అనేది ఎవరికి తెలియట్లేదు. దానికి సంబంధించిన విషయం ఇది. రెండోది, టైస్ హ్యావ్ బీన్ అనీజీ. ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుండి చూడండి, సిన్స్ ట్రంప్ బికేమ్ ప్రెసిడెంట్, సిన్స్ ఈజ్ ఫర్ పాయింట్ ఆఫ్ టైం. ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుండి ఒక పర్టికులర్ పాయింట్, అప్పటి నుండి, అందుకే సిన్స్ వాడారు. మీకు రోజు చెప్తాను, సిన్స్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం, సిన్స్ పాయింట్ ఆఫ్ టైం. ద ట్రేడ్ వార్ బై మిస్టర్ ట్రంప్ అండ్ ద పుష్ టు వీకెన్ చైనీస్ జైంట్ హువావీస్ గ్లోబల్ బిడ్ టు రోల్ అవుట్ 5G టెక్నాలజీ had impacted the 4 decades long relationship. ట్రంప్ ఏమో చైనాతో ట్రేడ్ వార్లోకి వెళ్ళారు. ట్రేడ్ వార్ అంటే మొత్తం మీ చైనా ప్రొడక్ట్లన్నీ మేమే కొంటున్నాం, మా అమెరికన్ ప్రొడక్ట్స్ మీరు ఎక్కువగా కొనట్లేదు, సో చైనాకి అమెరికాకి తీసుకుంటే ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది. అంటే అమెరికా నుంచి చైనాకి వెళ్ళిన ఎక్స్పోర్ట్స్ కంటే చైనా నుంచి అమెరికాకి వస్తున్న ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి. అదేమో మన ట్రంప్కి బాధ కలిగించింది, ఇలా ఎలా అవుతుంది అది ఇది అని చెప్పి చైనా వాళ్ళతో వాళ్ళు వార్లోకి వెళ్ళిపోయారు, ట్రేడ్ వార్. సో చైనీస్ ప్రొడక్ట్స్ మీద ఏమంటారు, ఈ టారిఫ్స్ విధించడం, టారిఫ్స్ అంటే ఇంపోర్ట్ డ్యూటీస్, అవన్నీ విధించి వాళ్ళ ప్రైసెస్ పెరిగేలా చేసి, వీళ్ళు చేశారని మళ్ళీ చైనా వాళ్ళు చేసి, అలాగ అది మొత్తం టెన్షన్స్కి లీడ్ చేసింది. అండ్ పుష్ టు వీకెన్ చైనీస్ జైంట్ హువావీస్ గ్లోబల్ బిడ్ టు రోల్ అవుట్ 5G టెక్నాలజీ. ఇప్పుడు 5G టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా రోల్ అవుట్ చేస్తామంటే రిలీజ్ చేస్తాము అని చెప్పి చైనాలో ఉన్న టెలికాం జైంట్ హువావీ వాళ్ళు బిడ్ వేశారు. బిడ్ అంటే తెలుసు కదా, ఎలా చెప్పాలి, బిడ్ వేసామంటాం కదా, ఏదన్నా మనకి ఆక్షన్ జరిగినప్పుడు బిడ్స్ వేస్తారు, అలాగనమాట. ఇప్పుడు 5G రోల్అవుట్ ప్రపంచవ్యాప్తంగా మేము చేస్తామని చెప్పి ఇన్ కాంపిటీషన్, ఒక్కలే ఉంటే బిడ్ వేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ మంది ఉంటారు. అందులో చైనీస్ టెలికాం జైంట్ అయిన హువావీ వాళ్ళు గ్లోబల్ రోల్అవుట్ చేస్తామని చెప్పిన వాళ్ళ బిడ్కి వీకెండ్ చేశారు, అంటే సపోర్ట్ చేయలేదు ఈయన. దాని యొక్క స్ట్రెంత్ని తగ్గించాడు, అంటే అది జరగకుండా ట్రై చేస్తున్నారు యాక్చువల్గా. ఇలాంటివి చేయడం వల్ల ఏమైంది, హ్యాడ్ ఇంపాక్టెడ్ 4 decades లాంగ్ రిలేషన్. 40 ఏళ్ళగా చైనాకి అమెరికాకి ఉన్న రిలేషన్ అది ఇంపాక్ట్ చేసింది, ప్రభావితం చేసింది. హవెవర్ బోత్ సైడ్స్ చూడండి, హవెవర్ అనేది కాంట్రాస్ట్ వర్డ్, లాస్ట్ టైం కూడా చెప్పాను. వెన్ ఎవర్ యూ సీ హవెవర్, ఆల్దో, బట్, ఇవన్నీ ఏంటి, దే ఇండికేట్ కాంట్రాస్ట్. అంటే అంతకుముందు సెంటెన్స్ నెగిటివ్ టోన్లో ఉంటే తర్వాత సెంటెన్స్ పాజిటివ్ టోన్లోకి మారిపోతుంది. ఇప్పుడున్న సెంటెన్స్ నెగిటివ్ టోనే కదా, ఎందుకంటే రిలేషన్ ఇంపాక్ట్ అయిందని చెప్పాం. సో ఐడియల్గా నెక్స్ట్ సెంటెన్స్ పాజిటివ్ టోన్లోకి వెళ్ళాలి. ఇది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కనెక్టర్స్లో ఈ హవెవర్లు, ఆల్దోలు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా ఈజీ అబ్బా, మనకి ఇవన్నీ ట్రెడిషనల్ గ్రామర్లో చెప్పరు, అందువల్ల అదేదో పెద్ద కష్టం అనిపిస్తుంది. కానీ చాలా 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 ఈజీ. ఇంగ్లీష్ అంటేనే ఈజీ, నన్ను నమ్మండి, ట్రస్ట్ మీ. బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు అటెంప్ట్ చేసే అన్నింటిలో అర్థమెటిక్ కొంచెం కష్టం, రీజనింగ్ కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లీష్ చాలా ఈజీ. ద ప్రాబ్లమ్ ఈజ్ ద వే వీఆర్ లెర్నింగ్ హ్యాస్ ఫ్లాస్.
దాంట్లో లోపాలు ఉన్నాయి, నేర్చుకునే విధానంలో లోపాలు ఉండడం వల్ల అది ఒక భూతంలాగా మనకు తయారైపోయింది తప్పితే అన్నింటికంటే చాలా ఈజీ లాంగ్వేజ్. తెలుగు నేర్చుకోవడం ఇంకా కష్టం, ఇంగ్లీష్ చాలా చాలా ఈజీ. ట్రస్ట్ మీ, ఫాలో ఇట్, మీలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. However, both sides agreed to an initial trade agreement in January that cut some US tariffs on Chinese goods in return for China's pledges to buy more American products. చూడండి, పాజిటివ్ థింగ్. ఇప్పుడు వార్ జరుగుతుంది, ఒకరికొకరు వ్యతిరేకంగా వెళ్తున్నారు అనేది ఇంతకుముందు సెంటెన్స్. ఇప్పుడు ఏంటి దానికి పాజిటివ్ సెంటెన్స్. ఇందులో ఏం చెప్తున్నారు, బోత్ సైడ్స్ రెండు వైపులా కూడా అగ్రీడ్ టు ఎన్ ఇనీషియల్ ట్రేడ్ అగ్రిమెంట్, ఒక అగ్రిమెంట్కి ఒప్పుకున్నారు ఇద్దరు. ఇన్ జనవరి దట్ కట్ సమ్ యూఎస్ టారిఫ్స్ ఆన్ చైనీస్ గుడ్స్. చైనా వాళ్ళు టారిఫ్స్ వేశారు, అమెరికా వాళ్ళు చైనీస్ ప్రొడక్ట్స్ మీద టారిఫ్స్ వేశారని చెప్పాను. టారిఫ్స్ అంటే అర్థం ఏంటి, ఇంపోర్ట్ డ్యూటీస్. వాటిని కట్ చేశారు, తగ్గించారు. యాక్చువల్గా ఎవరు చేశారు, యూఎస్ చేశారు. ఎందుకు ఊరికే చేస్తారంటే ట్రంప్ ఊరికే ఏది చేయడు. ఇన్ రిటర్న్ ఫర్ చైనాస్ ప్లెడ్జెస్ టు బై మోర్ అమెరికన్ ప్రొడక్ట్స్. చైనా ఏం చేసింది, ప్రామిస్ చేసింది, మేము అమెరికన్ ప్రొడక్ట్స్ మేము ఎక్కువగా కొంటామని చెప్పి చైనా ప్రామిస్ చేసింది. సో వాళ్ళు అలా ప్రామిస్ చేసేసరికి ట్రంప్ ఏమో కొన్ని టారిఫ్స్ తగ్గించడానికి ఒప్పుకున్నాడు. ఏ ఫైనల్ ట్రేడ్ డీల్ ఈజ్ యట్ టు బి రీచ్డ్. యాక్చువల్గా ఒక అగ్రిమెంట్ అయింది, ఇంకా ఫైనల్ డీల్ ఇంకా అవ్వలేదు. ఇంకా యట్ టు బి రీచ్డ్ అంటే ఇది ఇంకా రీచ్ అవ్వలేదు అని అంటున్నారు. ఇఫ్ మిస్టర్ ట్రంప్ డిసైడ్స్ టు పనిష్ చైనా over the COVID-19 outbreak, it would, in all likelihood, lead to the unraveling of the trade talks during an unfortunate time for the global economy. కొంచెం అర్థం చేసుకోవాల్సిన సెంటెన్స్, సో పే అటెన్షన్ టు దిస్. ఇఫ్ మిస్టర్ ట్రంప్ డిసైడ్స్ టు పనిష్ చైనాని పనిష్ చేయాలి అని చెప్పి ట్రంప్ డిసైడ్ అయితే ఓవర్ ది కోవిడ్-19 అవుట్బ్రేక్ విషయంలో ఇట్ వుడ్, అది ఇన్ ఆల్ లైక్లీహుడ్, మోస్ట్ లైక్లీ లీడ్ టు ది అన్రావెలింగ్ ఆఫ్ ది ట్రేడ్ టాక్స్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ వర్డ్ అన్రావెలింగ్. అన్రావెలింగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ వర్డ్. చాలా జాగ్రత్తగా పే అటెన్షన్. దీంట్లో మీనింగ్స్ ఎలా ఎలా మారుతాయో చూడండి. అన్రావెల్ అంటే అర్థం చేసుకోండి, మిస్టరీ ఉంది. మనం చాలా సినిమాలు చూస్తాం తెలుగులో. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సస్పెన్స్ బిల్డ్ చేస్తాడు, ఒకదానికి ఒకటి లింక్ లేకుండా, అర్థం కాకుండా చిక్కుముట్లు వేసుకుంటూ వెళ్ళిపోతాడు డైరెక్టర్. మనకు అర్థం కాదు ఎవరు దొంగ, ఎవరు చేస్తున్నారు, ఇదంతా ఏమీ అర్థం కాదు, ఒకదానికి ఒకటి లింక్ లేకుండా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో టువర్డ్స్ క్లైమాక్స్ ఎవ్రీథింగ్ విల్ బి అన్రావెల్డ్. అన్రావెల్డ్ అంటే అర్థం ఏంటి, మిస్టరీ అనేది విడిపోతుంది, అంటే చిక్కుముడులన్నీ వీడతాయి. సో అన్రావెల్ అంటే అర్థం ఏంటి, చిక్కుముడులు వీడడం, అలా అర్థం చేసుకోవచ్చు. ముడులు వీడడాన్ని అన్రావెల్ అంటాం. అంటే ఇక్కడ సో ఇఫ్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఎ మిస్టరీ ఆర్ ఎ సస్పెన్స్ థ్రిల్లర్, ఎ సీన్ దట్ అన్రావెల్స్ ద మిస్టరీ, ఆ మిస్టరీని రివీల్ చేస్తుంది అని అర్థం అనమాట. అన్రావెల్ అంటే రివీల్ ఏ మిస్టరీ, అది ఒక మీనింగ్. కానీ అక్కడ మీరు కొంచెం డీప్గా వెళ్తే అన్రావెల్ ఏం చేస్తుంది, ముడులు విప్పుతుంది. మిస్టరీ అనేది చిక్కుముడిగా తీసుకుంటే అది విప్పితే అది పాజిటివ్గా వస్తున్నట్టు అర్థం. చిక్కుముడిని విప్పితే పాజిటివే కదా, గుర్తుపెట్టుకోండి. ఒకే పదాన్ని ఎలా ఎలా వాడతారో మీకు అర్థమవుతుంది. చిక్కుముడిని విప్పడం పాజిటివ్ థింగ్. సో మిస్టరీ అన్రావెల్ అవుతుందంటే మిస్టరీ వీడిపోతుంది. అన్రావెల్ ది మిస్టరీ అంటే మిస్టరీని ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట, అది ఒక మీనింగ్. రెండో మీనింగ్, అన్రావెల్ అంటే మామూలుగా ఆల్రెడీ ఇప్పుడు మనకి దారాలు అన్నీ కుట్టేశారనుకో, కుట్టిన తర్వాత మళ్ళీ దారం ఒక్కొక్క దారపోగా విడగొట్టేయడం, ముళ్ళు విప్పేయడం, దాన్ని అన్రావెలింగ్ అంటారు. అంటే ప్లెయిన్గా చెప్పడం అనమాట. ముళ్ళు కంప్లీట్గా విప్పడాన్ని అన్రావెలింగ్ అంటారు. చిక్కుముడిని విప్పడం అనేది పాజిటివ్గా వస్తుంది, ముడులు విప్పడాన్ని న్యూట్రల్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, కష్టపడి కొన్ని సంవత్సరాలుగా లేకపోతే కొన్ని నెలలుగా కొన్ని రోజులుగా ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయి. టాక్స్ అంటే అర్థం ఏంటి, చర్చలు. అమెరికాకి చైనాకి మధ్యలో జనవరిలో ఒక చిన్న అగ్రిమెంట్ అయింది. కష్టపడి కొంతవరకు ఒక బాండ్ బిల్డ్ అయింది, మెల్లగా అల్లుకుంటుంది. ఇప్పుడు అదేమవుతుంది, అన్రావెల్. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఈ అల్లుకోవడం ఇక్కడ పాజిటివ్ సెన్స్లో, నెగిటివ్ సెన్స్లో కాదు. ఈ అల్లుకునే అల్లిక మళ్ళీ విడిపోతుంది అంటే అర్థం ఏంటి, డెస్ట్రాయ్. ఇక్కడ అన్రావెల్ అంటే మీనింగ్ ఏంటి, డెస్ట్రాయ్ అని అర్థం. అంటే ఆల్రెడీ చక్కగా బిల్డ్ అవుతున్న రిలేషన్ మళ్ళీ పాడైపోవడం, నాశనం అయిపోవడం. సో అన్రావెల్ న్యూట్రల్గా వాడతారు, అన్రావెల్ పాజిటివ్గా వాడతాం, అన్రావెల్ నెగిటివ్గా వాడతాం. సెన్స్ బట్టి, కాంటెక్స్ట్ బట్టి దాని మీనింగ్ని పిక్ చేసుకోవాలి. బ్లైండ్గా అన్రావెల్ అండ్ డిక్షనరీలో చూడగానే ఫస్ట్ ఏ మీనింగ్ వస్తుందో ఆ మీనింగ్ రాసేసుకోకూడదు, అదే ప్రాబ్లం. అక్కడే చాలామంది చేసే తప్పు. డిక్షనరీని వెంటనే వాడడంలో జరిగే నష్టం అది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది కాంటెక్స్ట్ని అర్థం చేసుకొని తర్వాత మీనింగ్ రాసుకోవాలి. సో అన్రావెల్కి 3 మీనింగ్స్ చెప్పాను. ఒకటేంటి, ముడులు విప్పడం. ఇంకొకటి చిక్కుముడులు విప్పడం. చిక్కుముడులు విప్పడం అనే సెన్స్తో ఎక్కడ వాడతారు, అన్రావెలింగ్ ఆఫ్ ద మిస్టరీ అంటారు. మీకు
మనకి అదేదో ఉంటుంది కదా, సో నాకేం గుర్తురావు సరిగ్గా టైంకి. అమెరికాలో ఏదో సముద్రం దగ్గరలో అక్కడ ఏదన్నా అటువైపు వెళ్తే మొత్తం ఆకర్షించేస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది అంటారు కదా. ఏంటో నాకు గుర్తు రావట్లేదు, మీరు రాయండి కామెంట్స్లో. సీరియస్లీ ఇది చాలా ఫేమస్ కదా ఇది, నాకు ఎందుకో గుర్తు రావట్లేదు. ఆ సముద్రం వైపు నుంచి ఏ మన షిప్స్ వెళ్ళినా సరే, ఆ పైనుంచి విమానాలు వెళ్ళినా సరే అది ఆకర్షించేసి లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పి ఎప్పటి నుంచి ఒక మిస్టరీగా ఉండిపోయింది. సో ఆ మిస్టరీని అన్రావెల్ చేయడం అంటే అర్థం ఏంటి? దాన్ని చిక్కుముళ్ళు విప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం. సినిమాల్లో కూడా మిస్టరీని అన్రావెల్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం, చిక్కుముళ్ళు విప్పడం అని మీనింగ్. అది పాజిటివ్ మీనింగ్. ఇక్కడ మీనింగ్ ఏంటి? కష్టపడి బిల్డ్ చేసుకుంటున్నాం, కష్టపడి కుట్టాం రిలేషన్ అనేది ఒక మీరు అల్లికలా తీసుకుంటే చక్కగా అల్లుకున్నాం, ఒక్కసారిగా అన్రావెల్ అయిపోయింది, మొత్తం వీడిపోయింది అని అర్థం. అలా అనమాట. వీడిపోయింది అంటే అర్థం ఏంటి? డెస్ట్రాయ్ అయిపోయింది, రిలేషన్ పాడైపోయింది అని అర్థం. లీడ్ టు ది అన్రావెలింగ్ ఆఫ్ ద ట్రేడ్ టాక్స్. ఈ చర్చలు అనేవి మళ్ళీ మొదటికి వచ్చేసాయి. రాలేదు, ఇట్ వుడ్ అలా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ట్రంప్ డిసైడ్ అయితే అది జరుగుతుంది అని అర్థం. డ్యూరింగ్ ఎన్ అన్ఫార్చునేట్ టైం ఫర్ ది గ్లోబల్ ఎకానమీకి అసలే ఇది అన్ఫార్చునేట్ టైం, దురదృష్టంతో కూడిన టైం. ఎకానమీ ఏ తప్పు చేయలేదు, ఒక వైరస్ తప్పు చేసింది, దాని దెబ్బకి ఎకానమీ సఫర్ అవుతుంది, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది అనమాట. ఇలాంటి టైంలో ఇది జరిగితే ట్రంప్ ఏమో ఈ కొత్తగా టారిఫ్స్ వేయాలని చేస్తే అదేమవుతుంది? గత కొన్ని నెలలుగా జరిగిన ట్రేడ్ ట్యాక్స్ అన్నీ కూడా అన్రావెల్ అయిపోతాయి, మొత్తం మొదటికి వచ్చేస్తాయి, నాశనం అయిపోతాయి అని చెప్పి అర్థం అనమాట. ఆల్సో చైనా విచ్ హెస్ బ్రాట్ ద వైరస్ సిచ్యువేషన్ ఎట్ హోమ్ అండర్ కంట్రోల్ హ్యాస్ సెంట్ ఎకనామిక్ అండ్ మెడికల్ అసిస్టెన్స్ టు ది హార్డెస్ట్ హిట్ కంట్రీస్. చైనా ఏం చేసింది? వాళ్ళ దేశంలో వైరస్ని అదుపులోకి తీసుకొచ్చింది. హ్యాస్ బ్రాట్ అండర్ కంట్రోల్ అంటే కంట్రోల్లోకి తీసుకొచ్చేసింది, అదుపులోకి తెచ్చింది. హ్యాస్ సెంట్ ఎకనామిక్ అండ్ మెడికల్ అసిస్టెన్స్ టు ది హార్డెస్ట్ హిట్ కంట్రీస్. ఎక్కువగా దెబ్బతిన్న సఫర్ అయిన కంట్రీస్కి ఆర్థిక సాయం చేసింది. అసిస్టెన్స్ అంటే సహాయం, హెల్ప్. ఎకనామిక్ అసిస్టెన్స్ అంటే ఆర్థిక సాయం. ఆల్సో మెడికల్ అసిస్టెన్స్ అంటే డాక్టర్స్ని పంపడం, ప్లస్ పీపీఈ కిట్స్ ఇట్లాంటివి పంపడం, మాస్కులు పంపడం, ఈ రకంగా కూడా హెల్ప్ చేసింది. హార్డెస్ట్ హిట్ అంటే ఎక్కువగా దెబ్బతిన్న కంట్రీస్ లైక్ ఇటలీ, ఇరాన్ ఇలాంటివి. ఈవెన్ ద యూఎస్ ఈజ్ ఇంపోర్టింగ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ సప్లైస్ ఫ్రమ్ చైనా. అమెరికా కూడా పీపీఈ కిట్స్ అంటే అర్థం ఏంటి? మొత్తం పైనుండి కింద వరకు డాక్టర్స్ వేసుకునే సూట్స్ అనమాట. ఎక్కడ వేరేది ఏ వస్తువు కూడా లోపలికి వెళ్ళకుండా, వైరస్ లాంటిది లోపలికి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేసేదాన్ని పీపీఈ అంటారు. అవి కూడా చైనా నుంచి అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటుంది. when మిస్టర్ ట్రంప్ halted ఫండింగ్ ఫర్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాస్ట్ మంత్. హాల్ట్ అంటే ఆపేయడం, స్టాప్. హాల్ట్ అంటే స్టాప్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఫండింగ్ ఆపేసింది అమెరికా లాస్ట్ మంత్. అప్పుడు ఏం చేసింది? చైనా స్టెప్డ్ ఇన్. చైనా సీన్లోకి ఎంటర్ అయింది. అంటే స్టెప్డ్ ఇన్ అంటే ఎంటర్ విత్ అన్ అడిషనల్ $30 million గ్రాంట్ ఫర్ ది ఏజెన్సీ. $30 million గ్రాంట్తో చైనా ఎంటర్ అయింది సీన్లోకి. $30 million అంటే అర్థం ఏంటి? 30 million అంటే 3 కోట్లు, $3 కోట్ల. $3 కోట్ల అంటే అప్రాక్సిమేట్గా 3 × 75 అలా వేసుకోండి, రైట్? సో ఎంత అవుతుంది? 225, 235 అలాగా 225 crores అనమాట, ఇండియన్ రూపీస్. 225 కోట్లు ఇచ్చింది చైనా. మిస్టర్ ట్రంప్ షుడ్ లుక్ బియాండ్ హిజ్ నారో బ్లేమ్ గేమ్ అండ్ సీ ద లార్జర్ పిక్చర్. ట్రంప్ ఏమో ఈ బ్లేమ్ గేమ్ ఆపి హీ హ్యాస్ టు లుక్ బియాండ్, దాన్ని దాటి చూడాలి. హీ హ్యాస్ టు లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. మీకు బిగ్ పిక్చర్, లార్జ్ పిక్చర్ అంటారు. ఇప్పుడు మనకి చాలాసార్లు ఏమవుతుందంటే, ఇది చాలా సెన్సిటివ్ విషయం. అంటే మీరు ఈ బిగ్ పిక్చర్ అనే దాన్ని చాలా డీప్గా అర్థం చేసుకోవాలి. అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు మనకి కావేరీ ఇష్యూ ఉంది. తమిళనాడుకి కర్ణాటకకి ఎప్పటి నుంచో గొడవ అవుతుంది. ఈ విషయాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా డెసిసివ్గా ఒక నిర్ణయం తీసుకోదు. క్లియర్గా ఇది కరెక్ట్, ఇలా చేయండి, అలా చేయండి అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పదు. ప్రతి విషయాన్ని కోర్టుకే వదిలేస్తుంది. ఎందుకో తెలుసా? బికాస్ సెంటర్ సీస్ ఇట్ యాజ్ అన్ ఎలక్టరల్ ఇష్యూ. తమిళనాడుకి సపోర్ట్ చేస్తే కర్ణాటకలో మనకు ఓట్లు పడవు, కర్ణాటకకు సపోర్ట్ చేస్తే తమిళనాడులో మనకు ఓట్లు పడవు. ఇదే ఆలోచన ఉంటుంది. ఇది కామన్ అనమాట. అందుకే ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ ఎన్ ఎలక్టరల్ ఇష్యూ, ద సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ లుక్ ఎట్ ద బిగ్ పిక్చర్ అంటారు. బిగ్గర్ పిక్చర్ అంటే ఒక దేశం మొత్తానికి మీరు రిప్రజెంటేటివ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే. మీరు ఆలోచించి ఏది కరెక్టో అది చెప్పండి, ఏది కరెక్టో అది చేయండి. అంతేకాని చిన్న విషయాల మీద దృష్టి పెట్టి బిగ్ పిక్చర్ మీరు మిస్ అవ్వకండి. అంటే ఇలా వదిలేయడం వల్ల ఏమవుతుంది? అది ఎప్పటికీ తేలకుండా మునక్కుండా నానుచ్చుతూ వెళ్తుంది. ఎందుకు రివర్ డిస్ప్యూట్స్ అనేవి ఒక దగ్గర ఆగట్లేదు, అలాగ సంవత్సరాల తరబడి వెళ్తూనే ఉంటున్నాయి. బికాస్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద బిగ్ పిక్చర్. ఓవరాల్గా ఒక ప్రాబ్లం సాల్వ్ అయితే ఎంత మంచి అవుతుంది అనేది చూడకుండా ఎలక్టరల్ ఇష్యూస్ చూసుకుంటూ నాంచుతున్నారు అని అర్థం అక్కడ.
సో ఓవరాల్ సొసైటీకి ఏం జరుగుతుంది, ఓవరాల్ ఎకానమీకి ఏం జరుగుతుంది, ప్రపంచానికి ఏం జరుగుతుంది అని ఆలోచించాలి. ఇప్పుడు నాకు ఎలక్షన్లు ముఖ్యం, ఎలక్షన్లో నేను చైనాని అడ్డుపెట్టుకొని నేను గెలిచేస్తాను, ఇలాంటి విషయాలు ట్రంప్ ఆలోచించకూడదు అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట. ఇఫ్ ద గోల్స్ ఆర్ టు డిఫీట్ ద వైరస్, మన గోల్ వైరస్ని డిఫీట్ చేయడమే అయితే, సేవ్ లైవ్స్ అండ్ రీబిల్డ్ ఎకానమీస్ అండ్ సొసైటీస్, గోల్స్ ఏంటి? వైరస్ని డిఫీట్ చేయడం మరియు ప్రాణాలు కాపాడుకోవడం మరియు ఎకానమీస్ మరియు సొసైటీస్ని రీబిల్డ్ చేసుకోవడం, పునర్నిర్మించుకోవడమే అయితే, దోస్ కెన్ బి అచీవ్డ్ ఓన్లీ త్రూ గ్లోబల్ కోఆపరేషన్. అవి ప్రపంచవ్యాప్తంగా కోఆపరేషన్, సహకారంతో మాత్రమే అవుతుంది. నాట్ త్రూ అన్సబ్స్టాన్షియేటెడ్ అక్యూజేషన్స్, కాన్స్పిరసీ థియరీస్ అండ్ థ్రెట్స్. అన్సబ్స్టాన్షియేటెడ్, సబ్స్టాన్షియేట్ అంటే అర్థం ఏంటి? సపోర్ట్ విత్ ఎవిడెన్స్. ఇఫ్ యూ సే సంథింగ్ అండ్ ఐ ఆస్క్ యూ టు సబ్స్టాన్షియేట్, దాని అర్థం ఏంటి? యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ ఆర్గ్యుమెంట్ విత్ ఎవిడెన్స్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు నువ్వు చెప్తావు ఐఎమ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్పోర్ట్స్ స్టార్ అంటావు. నేనేమో పెద్ద సూపర్ స్పోర్ట్స్ స్టార్ అని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు ఈ గురించి నువ్వు. ఇఫ్ ఐ ఆస్క్ యూ కెన్ యూ సబ్స్టాన్షియేట్ అంటే అర్థం ఏంటి? యూ హ్యావ్ టు సపోర్ట్ దట్ విత్ ఎవిడెన్స్. అప్పుడు నువ్వు నీకు వచ్చిన మెడల్స్, సర్టిఫికెట్స్ అవన్నీ చూపిస్తావు అన్నమాట. అవును, నాకు రాష్ట్ర స్థాయిలో ఇది వచ్చింది సార్, నేషనల్ లెవెల్లో ఇది వచ్చింది, నువ్వు చూపిస్తావు. అర్థమవుతుందా? సబ్స్టాన్షియేట్ అంటే టు సపోర్ట్ సంథింగ్ ఇన్ ఆర్గ్యుమెంట్ విత్ ఎవిడెన్స్ అని అర్థం. ఇక్కడ ఏంటి? అన్సబ్స్టాన్షియేటెడ్ ఎక్యూజేషన్స్ అంటే ఆరోపణలు, అలిగేషన్స్. ఎక్యూజేషన్స్ అంటే అర్థం ఏంటి? ఆరోపణలు. ఎలాంటి ఆరోపణలు అవి? అన్సబ్స్టాన్షియేటెడ్, వితౌట్ ఎనీ ఎవిడెన్స్ లేకుండా జనరల్గా చైనా మీద ఆరోపణలు చేస్తున్నారు. కాన్స్పిరసీ థియరీస్. వాట్ ఈజ్ ఏ కాన్స్పిరసీ థియరీ? కుట్ర సిద్ధాంతం తెలుగులో. కాన్స్పిరసీ అంటే కుట్ర. కాన్స్పిరసీని మీరు ఇంగ్లీష్లో రాయాలంటే ఏం రాస్తారు? కాన్స్పిరసీ ఈజ్ ఎ సీక్రెట్ ప్లాన్ బై ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ టు డూ సంథింగ్ ఇల్లీగల్ యాక్టివిటీ చేయడానికి, అంటే ఒక తప్పు యాక్టివిటీ చేయడానికి కొంతమంది వేసిన కుట్ర, రహస్యమైన కుట్ర. పన్నాగం అంటాం చూడండి, పన్నాగం కుట్ర అని. ఏ సీక్రెట్ ప్లాన్ టు డూ సంథింగ్ ఇల్లీగల్ ఈజ్ కాల్డ్ కాన్స్పిరసీ. కాన్స్పిరసీ థియరీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా కాన్స్పిరసీ థియరీస్ అనేవి వైరల్ అవుతున్నాయి. అంటే అర్థం ఏంటంటే, మన తెలుగులో మన వాట్సాప్ గ్రూపుల్లో కూడా చూస్తుంటాం. చైనా ప్రపంచాన్ని కంట్రోల్లో తెచ్చుకోవడానికి, అమెరికాని నెంబర్ 1గా దించేసి చైనా టాప్లోకి వెళ్ళడానికి కావాలని చేస్తున్న కార్యక్రమమే ఈ వైరస్. కావాలనే చైనా తన వుహాన్ వైరాలజీ ల్యాబ్లో సృష్టించింది. ఒక జపనీస్ సైంటిస్ట్ అని ప్రూవ్ చేశారు. అసలు ఆయన మాట చెప్పలేదు, అది ఫేక్ న్యూస్. అది అలా అని చేసి చాలా న్యూస్ ఐటమ్స్ అనేవి మనకి ఇంటర్నేషనల్ మీడియాలోనూ ఇండియన్ మీడియాలోనూ విపరీతంగా సర్క్యులేట్ అయ్యాయి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కాన్స్పిరసీ థియరీస్. అంటే ఒక సిద్ధాంతం అంటే అర్థమేంటి? దట్ ఈస్ నాట్ ప్రూవెన్ యెట్, రైట్? ఇక్కడ ఉద్దేశం ఏంటి? ప్రూవ్ అవ్వలేదు అది, కానీ అలా అయ్యుంటుంది అని చెప్పి చెప్తున్నారు. అందుకనే చైనా ఇదంతా చేస్తుంది అని చెప్పి రకరకాల స్టోరీస్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ స్టోరీస్ ద్వారా అన్సబ్స్టాన్షియేటెడ్ ఎక్యూజేషన్స్ అంటే మనకి ఏమంటారు, ఎవిడెన్స్ లేకుండా, సాక్ష్యం లేకుండా ఇస్తున్న ఎక్యూజేషన్ అంటే ఆరోపణల వల్ల కానీ, ఈ థ్రెట్స్ అంటే బెదిరింపులు. వీటి ద్వారా మనం ఈ గోల్స్ని అచీవ్ చేయలేము. దేని ద్వారా అచీవ్ చేస్తాం? ఓన్లీ త్రూ గ్లోబల్ కోఆపరేషన్. ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ ఒకరికొకరు సహకరించుకుంటే ఆ గోల్స్ అచీవ్ చేస్తాం. ఏంటి ఆ గోల్స్? డిఫీట్ ద వైరస్, సేవ్ లైఫ్స్ అండ్ రీబిల్డ్ ఎకానమీస్ అండ్ సొసైటీస్. దిస్ ఈజ్ అంటే ఈ గోల్స్ అచీవ్ చేయాలంటే మనకి సహకారం కావాలి, అంతేగాని ఈ కాన్స్పిరసీ థియరీస్, ఎక్యూజేషన్స్, థ్రెట్స్ కాదు అని ఫైనల్గా క్లోజ్ చేస్తాను అనమాట. దట్స్ అబౌట్ ఇట్. ఐ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. జస్ట్ మీరు కామెంట్స్లో మీకు నచ్చిందా, నచ్చలేదా, మీకు అర్థమైందా, అర్థం కాలేదా, మీరు నేర్చుకున్న వర్డ్స్ ఏంటి అనేది మెన్షన్ చేయండి. ఈరోజు ఈ ఎడిటోరియల్ ద్వారా కొత్తగా మీరు ఏం నేర్చుకున్నారో ప్లీజ్ మెన్షన్ దెమ్ ఇన్ ది కామెంట్. నచ్చితే మెన్షన్ యువర్ అప్రిషియేషన్ యాజ్ వెల్. నచ్చకపోతే టెల్ మీ యువర్ ఫీడ్బ్యాక్ యాజ్ వెల్. పొగడ్తలు ఒకటే కాదు, తప్పులు ఏమైనా ఉన్నా సరే కరెక్ట్ చేయండి. మీరు ఏమైనా నాకు సలహా చెప్పాలంటే చెప్పండి. నేను వింటాను, అన్నీ వింటాను, ఎవరిచ్చిన ఫీడ్బ్యాక్ అయినా వింటాను. బట్ యాజ్ ఎ టీచర్ ఐ హ్యావ్ సమ్ సెన్స్. ఎలా చేస్తే బాగుంటుంది అని ఒక ఐడియా ఉంటుంది. ఐ విల్ ఫాలో దట్. మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మాత్రం తీసుకుంటాను. డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు ఫాలో ఇట్ బ్లైండ్లీ. గుడ్డిగా ఫాలో అవుతాను అనుకోకండి. ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు నిజంగానే ఉపయోగపడుతుంది అనుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. రైట్? అగైన్ అట్ ద ఎండ్ ఐఎమ్ రిపీటింగ్, ఇంగ్లీష్ కోర్స్ ఈజ్ ఎ మస్ట్. ఆల్ దోస్ హూ హ్యావ్ ఇంటెన్షన్స్ టు ఇంప్రూవ్ దెమ్సెల్వ్స్, ప్లీజ్ డు జాయిన్. ఇది అంటే ఒక బిజినెస్ లాగా నేను అడగట్లా. ఐ నో ఇట్ విల్ హెల్ప్. నా స్టూడెంట్స్లో నేను ఇంప్రూవ్మెంట్ చూశాను. నెల రోజుల్లో వాళ్ళు ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అవ్వడం అని చూశాను. ప్రతిరోజు ఎడిటోరియల్ ఫాలో అవ్వడం, హెడ్లైన్స్ నుంచి వొకాబులరీ చదువుకోవడం,
లాజికల్గా థింక్ చేసి కాంటెక్స్ట్ నుంచి అర్థం చేసుకోవడం, ఈ స్కిల్స్ బిల్డ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ ఇట్, డోంట్ థింక్ అబౌట్ దట్ 2000, డూ జాయిన్. అలాగే అర్థమెటిక్, అగైన్ యూ విల్ సీ ఏ హోస్ట్ ఆఫ్ డిఫరెన్స్. ద వే ఐ టీచ్ అర్థమెటిక్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు మార్కెట్లో చూసి జనాలను అట్రాక్ట్ చేయడం కోసం వేసే ఆ గేమ్స్, ట్రిక్స్ నా దగ్గర ఉండవు. మీకు షార్ట్ కట్స్ చెప్పను, ట్రిక్స్ చెప్పను, బట్ యూ విల్ డూ ఇట్ ఫాస్టర్ దాన్ దోస్ యూజింగ్ షార్ట్ కట్స్. వాళ్ళకంటే మీరు ఫాస్ట్గా చేసేలాగా మిమ్మల్ని తయారు చేస్తాను. దట్స్ మై ప్రామిస్. ఓకే, టేక్ కేర్, బై బై.